నమస్తే మాస్టర్స్. నా పేరు ప్రత్యూష అండి. మాది ప్రతిక్రియలు. మరి ఈరోజు ఇలా మావతార్ ఫౌండేషన్ తరపున మరి ఈ అద్భుతమైన అవకాశం నాకు అందించినందుకు మరి లలిత మేడంకి అండ్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సో ఈరోజు నేను చూస్ చేసుకున్న టాపిక్ జీవించే కళ. మరి మనము జీవిస్తూ ఉన్నామా? బతుకుతూ ఉన్నామా? ఫస్ట్ అది మనం క్వెషన్ చేసుకుంటే మరి మనం యాక్చువల్‌గా బతుకుతూ ఉన్నామండి. మనం చేసేదే కరెక్ట్. మనం ఉండే విధానమే కరెక్ట్. మనకు తెలిసిందే కరెక్ట్. ఇంక నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకన్నా ఎవరు గొప్పేం గాదు. మనం ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు అని ఎన్నో అభిప్రాయాలతో అలాంటి ఒక ఆహ్, అప్‌బ్రింగింగ్‌తో మనమంతా బతుకుతూ ఉన్నామండి. ఎంత సంపాదించినా, ఎంత ఎత్తులకెదిగినా కూడా ప్రతి ఒక్కరికి ఒక అసంతృప్తి. ఇంతే నా జీవితం అంటే. ఆహ్, ఇన్ లైఫ్‌లో మాక్సిమం అయిపోయి ఉంటుంది. మన దాదాపు మన లైఫ్ స్పాన్ అంతా గూడా అయిపోవచ్చుంటుంది. మనం మ మ మనకి మనవళ్ళు పుట్టింటారు. తర్వాత వాళ్ళని మనం పెద్దగా చేసి అన్ని బాధ్యతలు మోస్తూ ఉంటాము. అయినా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేశాం ఈ జీవితంలో? అందరిలాగే ఒక జంతువులాగే తింటున్నాము, లేస్తున్నాము, పడుకుంటున్నాము అంతే. ఏమంటే మనకు ఆ జంతువుకి తేడా ఏమిటంటే ఒక మాట మాత్రం. ఆ మాట ద్వారా మనం ఒక సివిలైజేషన్స్ క్రియేట్ చేసుకున్నాము. కానీ మరింతగా మనము ఆహ్, ఆహ్, సరైన అవగాహనతో చూస్తే ఒక జంతువు బతుకుతున్నంత సహజంగా మనిషి బతకట్లేదు. జీవించే విధానమే కాదు. ఒక, ఒక ఫీలింగ్ కావచ్చు, ఒక మాట కావచ్చు. చక్కగా తన తన లోపల ఏదుందో అది వ్యక్తీకరించే ధైర్యం గూడా మనకు లేదు. అలా మనము బతుకుతూ ఉన్నాం మాస్టర్స్. సో, మనందరికీ నిజంగా మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నిజంగా ఓసారి మనమంతా గూడా ఒకసారి కాదండి ఎన్ని వేల సార్లు కృతజ్ఞత చెప్పినా గూడా తక్కువే. మరి ఆ అద్భుతమైన ఆ మహాగురువు అందించిన జ్ఞానమే ఈరోజు మనం ఇంత అద్భుతంగా ఉండడానికి, ఇంత అద్భుతంగా జీవించడానికి మరి కారణం మాస్టర్స్. బ్రతుకు నుంచి, బతకడం నుంచి జీవించే విధంగా మనల్ని తయారు చేశారు. ఆ జీవించే విధానాన్ని తెలియజేశారు. కేవలం జీవించే విధానం కాదండి. మన మాట, మన తీరు, మన శైలి అన్నీ గూడా అద్భుతంగా మరి పరివర్తన చెందడానికి మరి ఆయన అందించిన ధ్యాన మార్గము, ఆధ్యాత్మిక జ్ఞానమే మనం జీవించే విధానాన్ని జీవించే ఒక కళలాగా మార్చేసింది. మీరు రవిశంకర్ గురూజీ యొక్క వాళ్ళ దీనిని మీరు గమనిస్తే ఏముంటుందండి రవిశంకర్ గురూజీ గారి 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' అని ఉంటుంది. అంటే జీవించే కళ. గురువులు ఆహ్, మనకి ఆ జీవించే కళను అందిస్తున్నారు. ఆ కళ ఎక్కడి నుంచి వస్తుంది? పరిపూర్ణత, ఆ సంపూర్ణత ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎప్పుడైతే మనము ఆత్మ గురించిన ఆ జ్ఞానాన్ని పొందుతామో, ఆత్మ విజ్ఞానాన్ని సంపాదిస్తామో, మరి చక్కగా ఆ ఆత్మతో కనెక్ట్ అయ్యే ఆ సాధనని తెలుసుకొని చేస్తామో, అప్పుడే మనము ఆ జీవించే మార్గాన్ని, ఆ జీవించే కళని నేర్చుకున్న వాళ్ళమవుతాం మాస్టర్స్. మరి 64 కళలున్నాయంటారు. మనం ఏవేవో అనుకుంటాం. కానీ, ఈ జీవించే విధానం కూడా అందులో ఒక భాగమేనేమో మరి. మాట్లాడుతున్నాం. కానీ ఎలా మాట్లాడుతున్నామో తెలీదు. ఏం మాట్లాడుతున్నామో తెలీదు. మన మాట మరి కనీసం మనకన్నా ఉపయోగపడుతుందా లేదా? మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది సరైన విధంగా ఉందా లేదా? అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనం మాట్లాడేస్తున్నాం, జీవించేస్తున్నాం. పత్రిజీ గారు మనకందించిన అద్భుతమైన జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఎలా జీవించాలి? ఏ విధంగా జీవించాలి?
ఎలా మాట్లాడాలి నిజంగా ఏ గురువు చెప్పడేమోనండి. ఏ గురువు ఎంతసేపు ఏం చేస్తారు, వాళ్ళొక మంత్రం ఇస్తారు, లేకుంటే ఏదో కొద్దిగా చెప్తారు అయిపోతుంది. కానీ ఈ అద్భుతమైన ఈ జగద్గురు ఎలా మాట్లాడాలి? ఎలా జీవించాలి? మరి ఏ విధంగా మనం నలుగురితో ఎలా మనము మెలగాలి? ఎలా వంట చేయాలి? మరి ఎలా ప్రతి ఒక్కటి గూడా ఆయన మనకి ఎంత అద్భుతంగా చేసి చూపించారు మాస్టర్స్. ఊరికే చెప్పడం కాదు, ఊరికే స్పీచెస్ ఇవ్వడం కాదు. తను చేసి, జీవించి మనకా విజ్ఞానాన్ని అందించారు. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఇలా జీవిస్తేని ఆయన జీవించి చూపించారు. సో, మనమందరం గూడా చక్కగా ఆ సాధనను అందుకున్నాం. ఆ సాధనను అందుకొని, ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. అర్థం చేసుకునే విధంగా మరి మనకు మనల్ని ఆయన తీర్చిదిద్దారు. అలాగే అందరికి అందించగలిగే విధంగా మనల్ని ఆయన మలిచారు మాస్టర్స్. సో, నిజంగా ధ్యానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఆవు కథ ఉంది గదా! ఎలా వెళ్ళినా ఆ పిల్లోడు మళ్ళా తీసుకొచ్చి ఆవు కథకే తీసుకొస్తాడు. నువ్వు ఏరోప్లేన్ గురించి అడుగు, ఇంకో దాని గురించి అడుగు, దేని నుంచైనా తీసుకొచ్చి మళ్ళా ఆవు కథకే తీసుకొచ్చినట్లు, మరి మనం ఎక్కడ మొదలుపెట్టినా మళ్ళా దేని చుట్టూ తిరగాలంటే ధ్యానం చుట్టూ తిరగాల్సిందే. ఆత్మ చుట్టూ తిరగాల్సిందే. ఆత్మతో కనెక్ట్ అవ్వాల్సిందే మాస్టర్స్. అంత గొప్పటి విజ్ఞానాన్ని మరి ఈరోజు మనం కొద్దిగా తెలుసుకున్నాము. కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ మరి నా లైఫ్‌లో జరిగినేటివి. కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ కూడా నేను షేర్ చేసుకుంటాను. మరి మాస్టర్స్ ప్రతి ఒక్కరము మనం గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మరి ధ్యానానికి ముందు ఎలా ఉన్నాము? ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం? ఇది మనము ఎలా ఉంటామంటేనండి, మన చిన్నప్పటి నుంచి మన పెంచిన విధానం వల్ల ఎలా ఉంటామంటే, మనల్ని చూసుకోవడం మర్చిపోతాం. ఎంతసేపు మనము అవతల వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ధ్యానం చేస్తున్నారా? వాళ్ళు ఏం పొందారు? మనకు రాలేదే. వాళ్ళు వాళ్ళు ఇప్పుడే వచ్చినారు. అప్పుడే ఎక్స్‌పీరియన్సెస్ కనిపిస్తున్నాయి. అప్పుడే థర్డ్ ఐ విజన్స్ వస్తున్నాయి. మనకు రాలేదే. ప్రతి ఒక్కటి గూడా మనము పక్క వాళ్ళని కంపేర్ చేసుకుంటూ వస్తాం మాస్టర్స్. మనల్ని మనం కంపేర్ చేసుకోవడమే కాకుండా, చిన్న వయసు నుంచే మన బిడ్డల్ని గూడా ప్రతి ఒక్కరితో కంపేర్ చేయడం. నీ ఫ్రెండ్ చూడు ఎంత బాగా చదువుతున్నాడో, అండ్ ఆ పక్కింటి పిల్లోడు చూడు ఎంత బాగా చదువుతున్నాడో, వాళ్ళ అమ్మోళ్ళన్నా వాళ్ళకన్ని వసతులు ఇయ్యరేమో, నేను నీకు ఇన్ని వసతులు ఇచ్చినాను కదా! నేను నీకు ఇంత బాగా చేస్తున్నా గదా! నువ్వెందుకు ఇన్ని మార్కులు అంటే ప్రతి ఒక్కటి కంపారిజన్. అసలు పత్రి సార్ ఏమండంటే నో కంపారిజన్స్. నో కంప్లెయింట్స్ అనేది ఎలానో, నో కంపారిజన్స్ కూడా ఆయన మనకు ముందు నుంచి చెప్తూ వస్తున్నారండి. ఎవరితో కంపేర్ చేసుకోవాలంటే నీతో నువ్వు. ఎలా కంపేర్ చేసుకోవాలంటే మరి నిన్నటి రోజున ఇలా ఉన్నావు. ఈరోజు ఏం మార్పొచ్చింది? మనం చాలామంది సీనియర్‌లమైపోయాం. కదండీ! ఎన్నో ఏండ్లు ధ్యానం చేసేస్తున్నాము. క్లాసులు చెప్పేస్తున్నాము. బుక్సులు చదివేస్తున్నాము. ఎంతో సీనియర్‌లం అయిపోయాము అనుకుంటున్నాము. కానీ ఒక కష్టమొస్తే, ఏదైనా ఒక పరిస్థితొస్తే, అక్కడ క్వెషనేసుకుంటున్నాం. అరె! నేను ఇన్నాళ్ళు ధ్యానం చేశానే, మరి నాకెందుకొస్తుంది కష్టం? నాకు రాకూడదు గదా! కానీ మన ఆలోచన ఎలా ఉండాలండి? ఇన్నాళ్ళు ధ్యానం చేస్తున్నాం గదా! దీన్ని ఎంత అద్భుతంగా మనం తీసుకోవాలి. ఎంత నార్మల్‌గా దీన్ని తీసుకోవచ్చు మనం. అది గదా మన ఆలోచన ఉండాల్సింది. కానీ మనమేం జేస్తున్నాం, నేను ధ్యానం జేస్తున్నా గదా! నాకు రాగూడదు గదా! నాకా రోగం రాగూడదు గదా! నాకా కష్టం రాగూడదు గదా! నేను వాళ్ళకన్నా నేనింగా ఎక్కువ అట్రాక్ట్ చేయాలి గదా అన్నిటిని. అని ఇలా ఆలోచిస్తున్నాం గానీ, అరే! మనం ఇన్నాళ్ళు ధ్యానం జేస్తున్నాం గదా! దీని నుంచి ఏం నేర్చుకోవాలి? అసలెందుకు మనకి సిట్యుయేషనొచ్చి మరి ఇన్నాళ్ళు ధ్యానం జేస్తున్నాము, ఇంత సాధన జేస్తున్నాము, ఎక్కడ మార్చుకోవాలి ఇంగా మనం? ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ అనారోగ్యం అట్ ఎ టైమ్ రాదండి. అది దాదాపు ఒక 6 మంత్స్ మన ఆరాలో ఉండి, తర్వాత బయటికొస్తుందనమాట. అంటే ఎన్నో రకాలుగా మన శరీరము, మరి మన పరిస్థితులు మనల్ని మేల్కొల్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఎక్కడికి మనము కొద్దిగా గూడా దాన్ని పట్టించుకోకుండా ఉంటే, అప్పుడు మరి అవి తేటతెల్లమవుతాయన్నమాట.
సో, ఎంత ఎరుకతో ఉన్నాం మనం. మనం అందరికీ చెప్తున్నాం ఎరుకతో ఉండాలి, ఎరుకతో ఉండాలని. మరి మన మాట మీద ఎరక ఉందా? ఒక ఇంట్లో ఒక సిట్యుయేషన్ ఒస్తుంది. ఆ సిట్యుయేషన్ ఒచ్చిందంటే, సరే ఇక్కడ ఏం తెలుసుకోవాలి? ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్ ఒస్తోంది? ఇక్కడ మనం ఏం మార్చుకోవాలి? ఈ మనం గమనిస్తే మాస్టర్స్, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరి మన శరీరం కూడా ఎంతో అద్భుతమైన అవకాశాలనిస్తుంది మనకి. మన గురించి మనం తెలుసుకోవడానికి. మనం ఎలా జీవిస్తున్నామో మనకు మనల్ని చూపించడానికి ఎప్పుడు అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తిలో మనకి చెడు గుణాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా గూడా మనకి చెడ్డవాళ్ళే కనిపిస్తున్నారు అంటే అది బయట సమాజం తప్పు కాదు. నీ లోపల ఉంది. అదే నువ్వు అందరిలో జూస్తున్నావు. మన చుట్టూ ఉన్న వ్యక్తులందరూ ఎవరంటే మన ప్రతిబింబాలు మాస్టర్స్. ప్రతిబింబం అంటే మనల్ని మనం చూసుకోవడమే. మరి వాళ్ళందరూ మనకలా కనిపిస్తున్నారంటే లోపం వాళ్ళలో లేదు. మనం ఏం చేస్తున్నామంటే మన కట్టుబొట్టు సరింగా లేదు. లేదంటే మురికి మనకుంది. అద్దాలను తుడుస్తున్నాం. కొత్త అద్దాలను తెచ్చిపెడుతున్నాం. ఏమన్నా రూపం మారిపోతుందా? మనకు అంటుకున్న మురికి ఏమన్నా అక్కడ కనిపించుకోకుండా పోతుందా అంటే కాదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్న ఈ రూపాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. అద్దాన్ని తుడచాలని ప్రయత్నం చేస్తున్నావు. అద్దాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు మనము ఒక క్యాన్సర్ ఒస్తది. క్యాన్సర్ ఒచ్చినప్పుడు ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. అది ట్రీట్మెంట్ తీసుకుంటారు. చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎన్నో థెరపీలు తీసుకుంటారు. ఓకే. అప్పుడు తగ్గిపోయింది. మళ్ళా కొన్నాళ్ళకి మళ్ళా ఒస్తుందండి. ఎందుకు అంటే అక్కడ మూలానికి ట్రీట్మెంట్ జరగలేదు. చెట్టుంది. కొమ్మల్ని కొట్టేస్తుంటే మళ్ళా పెరుగుతా ఒస్తాయి కొమ్మలు. మొత్తం చెట్టే ఉండకూడదండి. ఎక్కడి నుంచి తీయాలి? ఆ రూట్స్ నుంచి దాన్ని పెకిలించేయాలి. ఆ కలుపు మొక్కని పైన పైన కోసినామనుకోండి, మళ్ళా మళ్ళా మొలుస్తూనే ఉంటుంది. ఆ కలుపు మొక్కని మొత్తం ఆ వ్రేళ్ళ నుంచి మనం తీసేసేయాలి. అలాగే ఒక సమస్య ఒస్తున్నప్పుడు కేవలము ఆ తాత్కాలిక పరిష్కారాలు చూసుకుంటున్నామనుకోండి, అది రకరకాలుగా మన ముందుకు వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి దాన్ని తీసేయాలంటే, ఆ వ్రేళ్ళ నుంచి మనం తీసేయాలన్నమాట. సో, అది ఒక సీనియర్ అయ్యే కొద్దీ మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనం తాత్కాలిక పరిష్కారాలను చూస్తున్నామా? మూలాల నుంచి అది తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నామా అని సీనియర్ దగ్గర నుంచి చూడు దాన్ని. సీనియర్ అంటే అదే కదండీ! ఊరికే మనం ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాము, ఇన్నేళ్లు మనం దీంట్లో ఈ ఫీల్డ్‌లో ఉన్నామని కాదు. అదేదైతే ఉందో దాన్ని ఇంకా దగ్గర నుంచి చూడు. దాన్ని ఇంకా దగ్గర నుంచి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. దెన్ వి బికమ్ సీనియర్. అప్పుడు కదా అసలైన సీనియారిటీ మనకొచ్చేది. మనము అందరిలాగే ఒక ధ్యానం చేయని వారిలాగానే మనము ఒక పరిస్థితొస్తేనే బెంబేలెత్తిపోతున్నాము. మనం కంపేర్ చేయడం గూడా ఎక్కడ కంపేర్ చేస్తామంటే, ఒక మామూలు వ్యక్తితో కంపేర్ చేసుకుంటామండి. మిగతా వాటిలేమో అందరికొచ్చిన ఎక్స్‌పీరియన్సెస్ రావాలి. అందరూ వా ఆ మాస్టర్స్ ఏవైతే పొందుతున్నారో అవన్నీ కావాలి. కానీ ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మన కంపారిజన్ ఎట్లా ఉంటుంది? ఒక నార్మల్ అంటే ఒక ధ్యానం చేయని వ్యక్తితో కంపేర్ చేసుకుంటుంటాం. ఇక్కడ గూడా అలానే కంపేర్ చేయాలి గదా! ఆ మాస్టర్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళలాగా మనం చేస్తున్నామా? వాళ్ళలాగా సేవ చేస్తున్నామా? వాళ్ళలాగా మనము మరి కొంతమంది మాస్టర్స్ ఉన్నారండి. కొంతమంది ఇప్పుడు చాలా మందే ఉన్నారు మన సొసైటీలో. ఎంతగా ప్రచారం చేస్తున్నారో, ఎంత సేవ చేస్తున్నారో, గురువు చెప్పిన మాటకు కట్టుబడి ఎంత దూరానికన్నా వెళ్ళగలుగుతున్నారు. మరి వాళ్ళతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు, మరి మనం చేసే సేవ కూడా, మనం చేసే సాధన కూడా అలానే ఉందా? సీనియర్స్ అయిపోతున్నాము. ఒక ప్రాబ్లమొచ్చింది. ఆహ్, నేను 3 అవర్స్ మెడిటేషన్ చేసేస్తున్నాను. ఒకరోజు చెప్తారు ఇంకొంచెం సాధన పెంచండి. నేను 3 అవర్స్ చేస్తున్నాను. ఇంకా ఏం చేయాలా? మేబీ అది సరిపోదేమో! ఒక వ్యక్తి సీనియర్ అయ్యే కొద్దీ క్లీనింగ్ కూడా అండి మూలాల నుంచి క్లీనింగ్ అవుతుందండి. సో, అంతకుముందు చేసిన 3 అవర్స్ మెడిటేషన్ ఇప్పుడు మనకు సరిపోదు. ఇదే పరిస్థితి ధ్యానం మనం ఈ పరిస్థితితోనే ధ్యానంలోకొచ్చింటాం. సో, అప్పుడు ఏదో 1 అవర్ మెడిటేషన్, 2 అవర్స్ మెడిటేషన్ చేసుంటే మనకు కంప్లీట్‌గా క్లియర్ అయిపోయుంటుంది. కానీ మళ్ళా ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అవుతుందనమాట.
మనము ఆల్రెడీ 3 అవర్స్ చేస్తున్నాం గదా! ఇంగ ఏముంది? అప్పుడు గూడా ఇదే పరిస్థితొస్తే నేను 2 అవర్సే చేసేదాన్ని. ఇప్పుడు నేను డైలీ ఒక సిట్టింగ్‌కి 3 అవర్స్ కూర్చుంటున్నా గదా! ఇంగేం జేయాలి అని అనుకుంటున్నామే గానీ, మరప్పుడు నయమైంది. ఇప్పుడెందుకు కాలేదంటే, ఇంగా ఎక్కడ జరగాల క్లీనింగ్ ఇంగా ఎక్కడ జరగాలి? ఇంగా లోతుల్లోంచి జరగాలి. మన గుణాలలో మార్పు రావాలి. ధ్యానము అంటే ఊరికే గంటలు, గంటలు జేశాము. నేను డైలీ ఇన్ని అవర్స్ కూర్చుంటున్నాను. ఇన్ని బుక్స్ నేను చదివాను. ఇన్ని క్లాసులు విన్నాను. ఇన్ని క్లాసులు చెప్పానని కాదండి. మన గుణాలలో ఏం మార్పొచ్చింది? ఏవైతే ఆ ఆత్మ గుణాలున్నాయో, ఆ సోల్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఆత్మ తత్వాలను మనదిగా చేసుకున్నామా లేదా? మరి భగవంతుని లక్షణాలేవైతే ఉన్నాయో, అవి మనవైనాయా లేవా? ఆ దివ్యత్వాన్ని మనం పొందుతున్నామా లేదా? మన మాటల్లో ఆ కరుణ ఉందా? మన మాటల్లో ఆ ప్రేమ ఉందా లేదా? మరి మనం ఎంతవరకు ప్రేమని చూపించగలుగుతున్నాం? మనం క్లాసుల్లో చెప్పడమే కాదు, మన డైలీ లైఫ్‌లో గూడా ఆ గుణాలతో ఎంతవరకు ఉంటున్నాం? ఆ గుణాలను ఎంతవరకు సాధన చేయగలుగుతున్నాం? ఆ సహనం కావచ్చు, ఇవన్నీ గూడా మనం తెలుసుకుంటున్నాం. ఆ గుణాలను మార్చడానికే గదా! మార్చుకోవడానికే గదా! ఆ భయాల నుంచి బయటపడడం గావచ్చు, ధైర్యంగా ఉండడం కావచ్చు, ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం గావచ్చు, ఇవన్నీ మన జీవించే విధానాలే కదండీ! మనకు జీవించడంలో కావాల్సినవిటివే గదా! ఇవన్నీ గాని. ధైర్యంగా జీవించడము, ఇచ్చిన మాట మీద నిలబడ్డము, ఏదైతే మాట చెప్పామో దాన్ని చక్కగా ఆహ్, ఫాలో అవ్వడము. ఇవన్నీ గూడా మన జీవించడంలో ముఖ్యమైనవే కదా! మరి ఇవి చేస్తున్నామా లేదా? మరి మనం ఏదైతే చెప్తున్నామో మనస, వాచ, కర్మణ అంటున్నాం. దానికి ఇంగా ఇప్పుడు మనము ఇంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా! మనం ఎప్పుడైతే మనము ఫిజికల్ లైఫ్ నుంచి మరి మనము ఈ ఆత్మిక్ లైఫ్‌కి, ఈ స్పిరిచ్యువల్ లైఫ్‌కి మనము చక్కగా యూ టర్న్ తీసేసుకొని అలా స్పిరిచ్యువల్ లైఫ్‌లోకెళ్ళిపోతున్నాం. నేను మెడిటేషన్ చేస్తున్నాను. ఐయామ్ సో అండ్ సో అని అంటున్నప్పుడు, సో, మన గుణాలు కూడా అలా వెళ్తున్నాయా లేదా? ఊరికే సాధనంటే కేవలము ఏదో ఒక 1 అవర్ వాకింగ్ చేశా అన్నట్లు ఒక 3 అవర్స్ మెడిటేషన్ చేసేసి వదిలేస్తున్నామా? లేదా చూసే విధానాన్ని మార్చుకుంటున్నామా లేదా? ఇంతకుముందు అందరిని చూస్తేనే జడ్జ్ చేసేసేవాళ్ళము. ఇప్పుడు కూడా అలానే జడ్జ్ చేస్తున్నామా? కామెంట్ చేస్తున్నామా? కమెంట్స్ మానేసామా లేదా? చాడీలు చెప్పడం మానేసామా లేదా? ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్ అండి. టోల్ టెక్ నాలుగొప్పందాలు అంటారు. చా వినడానికి చాలా సింపుల్‌గా ఉంటది. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైన విషయం. అవి మన లైఫ్‌లో మనం పాటించగలుగుతున్నామా లేదా? కనీసం హాఫ్ ద వే అన్నా వచ్చామా లేదా? ఇవన్నీ కూడా మరి మన జీవితాన్ని అద్భుతంగా తయారు చేసుకోవడానికి అవసరమైన సాధనాలు. అవసరమైన మెళుకువలు. సో, ఇవన్నీ కూడా మరి మనం ఖచ్చితంగా మనల్ని ఆ విధంగా మనం మలుచుకుంటూ రావాలి మాస్టర్స్. అప్పుడే జీవించే విధానం కాస్త జీవించే కళగా మారిపోతుంది. ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎండల కాలం వచ్చేసింది. అబ్బా! ఎండలు విపరీతమైన ఎండలు. అబ్బా! అస్సలు తట్టుకోలేకపోతున్నాం అని ఇంగ తిట్టుకుంటూనే ఉన్నామా? ఈ క్లైమేట్‌ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా లేదా? లేదు. ఇప్పుడు మనకు కంప్లెయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం ఆలోచించాలి? ఇలాంటి క్లైమేట్ మళ్ళా రిపీట్ కాకూడదు. అంటే మన వరకు మనం ఏం చేయొచ్చు? మన వరకన్నా మనం ప్రయత్నం చేయాలి. మొత్తం మనము కొంతమంది ఉన్నారు కార్యసాధకులు. చాలా వరకు అలా ప్రయత్నం చేసి వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కంప్లీట్‌గా మార్చిన వాళ్ళు ఉన్నారు. అలా కూడా చేయొచ్చు. లేదా కనీసము మన వరకు మనం ఎంత చేయగలం? ఈ మన రిసోర్సెస్‌ని వేస్ట్ చేస్తున్నామా? సో, ఎన్నో ఉన్నాయి మాస్టర్స్. అవన్నీ కూడా మనం చక్కగా చేంజ్ చేసుకుంటూ రావాలి. ధ్యానం అంటే కేవలము ఊరికే క్లాసులు వినడము, క్లాసులు చెప్పడమే కాదు. క్లాసుల్లో చెప్తున్న దాన్ని మనవిగా చేసుకున్నామా లేదా ఆ సూత్రాల్ని? మనం ఆ లాస్ తగ్గట్టు విశ్వ గురువులు ఏదైతే అందించారో, మరి పత్రి సారు ఏది ఆలోచన చేశారో అదే చెప్పారు, అదే చేశారు. సో, మరి మనం గూడా అలా చేస్తున్నామా లేదా? ఏదైతే వింటున్నామో,
గంటల తరబడి వింటున్నాం. ఇప్పుడు వంటలు చేసుకుంటున్నా యూట్యూబ్‌లో పెట్టుకుంటున్నాము. ఇంకోటి ఏదైనా చేస్తున్నా పెట్టుకుంటున్నాము, చూస్తున్నాము. మరి ఆ విన్నది ఆచరణ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ యాక్సెప్టెన్సీ. మనం సీనియర్స్ అయ్యే కొద్దీ లేదా మనం సాధన సీనియర్సే గదండీ ప్రతి ఒక్కరికిది ఆవశ్యకము. ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఆచరించాల్సిన విషయం. ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత మటుకు యాక్సెప్ట్ చేస్తున్నాము. ఆ సిట్యుయేషన్‌కి ఎంతగా మనం సరెండర్ అవుతున్నాం. సరెండర్ అవుతున్నామా? లేదంటే ఏటుకి ఎదిరినట్లు మరి మనం దాన్ని అపోజ్ చేయాలని చూస్తున్నామా? ఇవన్నీ కూడా ఎవ్వరు, ఎవరు మనకేమి ఇది చేయరు మాస్టర్స్. మనది మనమే తెలుసుకుంటూ రావాలి. మనది మనమే చెప్తున్నాం. అంగీకరించాలి. ప్రతి ఒక్కటి అంగీకరించగలిగినప్పుడే ఎదగడానికి మరి ఆ మార్గం కనిపిస్తది. మనం కంప్లీట్‌గా దాన్ని అపోజ్ చేస్తూ, అరే! నాకెందుకొచ్చింది? 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 అన్నప్పుడు అక్కడ ఆ క్వెషన్ ఆడే ఉండిపోతాంది గానీ, మనం ఆ సిట్యుయేషన్‌ని అంగీకరిస్తే కదా! అక్కడ ఏం నేర్చుకోవాలో నేర్చుకోవడానికి మనము ముందుకెళ్ళేది. ఆ మార్పుల్ని మనము మన జీవితంలోకి తీసుకురాగలిగేది ఎప్పుడు తీసుకురాగలము? మనం దాన్ని అంగీకరించినప్పుడే మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అసలిది ఎందుకొచ్చిందనే క్వెషన్‌లోనే ఆగిపోతే ఎలా మారతాము? సో, ఆ క్వెషన్ అలానే ఉంటుంది. ఆ పరిస్థితి అలానే ఉంటూ వస్తుంది. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఉన్న సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి మాస్టర్స్. ఒక సెకండ్ టైము కరోనా వచ్చే ముందర యెస్. సరే సెకండ్ టైమ్ జస్ట్ కరోనా వచ్చే ముందర మేము పిరమిడ్ దగ్గరికెళ్తున్నాము. మా గ్రూప్ అంతా గూడా ఒక ఆటోలో వెళ్తోందండి. వెళ్తుంది ఇంక జస్ట్ ఇంకో 5-10 మినిట్స్‌లో పిరమిడ్ దగ్గర ఉంటామనమాట. ఒక 2 డేస్‌లో సార్ వస్తున్నాడు. ప్రొద్దుటూరుకొస్తున్నాడు. సో, అక్కడ కొన్ని ఏర్పాట్లు చూసుకోవాలని అందరెళ్తున్నాం. వెళ్తుంటే ఆటోకి ఉన్నట్టుండి ఆహ్, దున్నపోతులు అవి ఉన్నట్టుండి పరిగెత్తి వచ్చి ఆటోకి తగిలాయన్నమాట. సో, ఆటో అంతా బోల్తా పడింది. నేను ఈ లాస్ట్‌లో కూర్చున్నాను. విండో సైడ్ కూర్చున్నాను. ఆహ్, నేను నా సైడ్ అందరూ పడినారు. ఆటో కూడా ఈ విధంగానే పడింది. నా చెయ్యి మీద బార్ పడ్డము, అందరూ పడ్డం వల్ల ఎముక బ్రేక్ అయిందండి. బాగా తెలుస్తాంది నాకి. అయితే ఇది జరిగింది గదా! జరిగినప్పుడు మనము ఈ క్లాసెస్ అన్నీ వింటున్నాము. క్లాసెస్ చెప్తున్నాము. మరి మాస్టర్స్ ప్రేమ్‌నాథ్ సార్ గావచ్చు, ఇంకోరు కావచ్చు. వాళ్ళతో చక్కగా మరి ఆ సాంగత్యం చేస్తున్నాము. సో, ఎప్పుడైతే ఈ సిట్యుయేషన్ జరుగుతా ఉందో ఆటోమేటిక్‌గా ఏమనుకుంటున్నానంటే, ఓకే. దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి నొప్పి, ఇలాంటి సిట్యుయేషన్ నేను ఏ జీవికైనా తెలిసి గాని, తెలియక గాని వాటికి కలగజేసి ఉంటే, వాటికి నేను ఆహ్, ఆత్మ చైతన్యానికి నేను హృదయపూర్వకంగా మరి క్షమాపణ కోరుతున్నాను. ఇలా ఆటోమేటిక్‌గా ఇవి వచ్చేసాయండి. ఎవరేం చెప్పలేదు. ఆటోమేటిక్‌గా ఆటో సరి జేసి మమ్మల్ని మళ్ళా వాళ్ళు పిక్ చేసే లోపల ఇవన్నీ ఆటోమేటిక్‌గా రన్ అయిపోయాయి. ఆ! బాగా తెలుస్తాంది నాకు. చెయ్యి ఇరిగింది అనేది బాగా తెలుస్తాంది. చెయ్యి నా అంతట నాకెత్తడానికి గూడా నాకు కాలేదు. ఈ చేత్తో నేను ఇలా ఎత్తితే గాని ఈ చెయ్యి ఎత్తేకి నాకు కాలేదనమాట. ఇలా చెయ్యి పట్టుకున్నాను. సో, డాక్టర్ దగ్గరికెళ్తాము అనన్నారు. వెళ్ళామనమాట. ఆడ అసలు అయితే నొప్పి లేదండి. నేను ఆడ గమనించిన విషయం ఏమిటంటే నొప్పి లేదు. నేనేమనుకున్నానంటే అబ్బా! ఇంత బాగా ధ్యానం చేస్తున్నామేమో చెయ్యి నొప్పి లేదు. ఓహ్! పర్వాలేదు సూపర్ అనుకోని ఎళ్ళాం. మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ కారు తెప్పించింది. సో, కార్‌లో ఎళ్ళామనమాట. ఆడ జస్ట్ ఇలా పట్టుకొని నిలబడాను నేనంతే. ఫుల్లు రష్ ఉంది డాక్టర్ దగ్గర కూడా. కూర్చునేకి గూడా ప్లేస్ లేదు. ఇలా పట్టుకొని నిలబడ్డాను. అది లోపల ఎముక ఇరిగింది గదా! బయటికేం కనబడదు. ఎవరికీ గూడా ఏం తెలీదు. సిట్యుయేషన్ ఏం తెలీదు. జస్ట్ అందరం వెయిట్ చేస్తున్నాము. డాక్టర్ పిలుస్తానే వెళ్ళాం. ఏమ్మా అని అన్నాడు. సార్ ఇలా జరిగింది. ఆటో ఇట్లా మీద పడిందంటే, ఆయన అదే ముందు పోయి ఈమెకి ఎక్స్‌రే తీయండి అని చెప్పన్నారు. సో, వెళ్తే ఆహ్, ఇక్కడ బోన్ బ్రేక్ అయింది. బాగా 2 పీసెస్ అయింది. కంపల్సరీగా ఆపరేషన్ చేయాల్సిందే. రాడ్ ఎయాల్సిందే అన్నారు. పుత్తూరు కట్టు అవి ఇవి ఏ కట్లు గాని అవి ఏం పనికిరావు. బాగా చూపిస్తున్నారనమాట. ఇట్లా బ్రేక్ అయ్యి, ఇలా ఒక చిన్న పీస్ కూడా ఇదయింది. సో, కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిందే అని. అయితే మా హస్బెండ్ లేరు. ఆ టయానికి లేరు.
సో, వీళ్ళే మెడిటేటర్సే పిలుచుకెళ్లారు. వేరే ఒపీనియన్ తీసుకున్నారు. అన్ని చోట్ల వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేశారనమాట. కానీ ఎవరి దగ్గరికెళ్ళినా గూడా లేదు ఆపరేషన్ ఇస్ కంపల్సరీ అని జెప్పారు. సో, ఇంకా నొప్పి లేదని చెప్పాను గానీ, నొప్పి లేదసలు నాకు యాక్చువల్‌గా నొప్పి లేదు. తర్వాత మరుసటి రోజు ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేశారు. ఓకే. వెళ్ళాను కూడా బావుంది. ఆపరేషన్ చేసినంక గూడా ఆహ్, నొప్పి లేదనమాట. మా ఎవరన్నా ధ్యానమోళ్ళు గాని, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా గూడా ఆ లక్షణంగా చైరుంటే చైర్‌లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నా. డాక్టర్ ఎప్పుడొచ్చినా గూడా మంచం మీద వెతుక్కుంటాడు నా కోసం. ఎక్కడమ్మా పేషెంట్ అంటే, ఇదిగోండి సార్ ఇక్కడ అని జెప్తాను. ఆయన అడిగితే గూడా, ఎందుకమ్మా నువ్వు ఊరికే హాస్పిటల్‌లో ఏం అవసరం లేదు ఇంటికెళ్ళిపోండి అని జెప్పారు. సో, ఇంటికెళ్ళిపోయాండి. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ గాబట్టి అది పూర్తి రెస్ట్ ఇవ్వాలి. ఏం పనులు చేయొద్దు అనన్నారు. సో, ఏం చేయలేదు. నిజంగా నా మా పిల్లలు గాని, మా హస్బెండ్ గాని ఒక చిన్న బిడ్డని జూసుకున్నట్లు జూసుకున్నారనమాట. నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను. అందరూ చెయ్యి విరిగితే ఏమి ఈ మేడం ఇలా అంటుందనుకుంటారేమో. కానీ వాళ్ళు నన్నంత బాగా ఒక చిన్న బిడ్డలాగా చూసుకున్నారండి. బాగా ధ్యానం చేసుకోవడం, క్లాసులు వినడము. ఆహ్, నేనన్నట్లే జస్ట్ నేను గూడా గమనించుకుంటున్నాను. ఎందుకు, ఏమనేది గూడా కొంచెం గమనించుకుంటున్నాననమాట. ఇది జరిగినంక మేబీ ఒక 6 మంత్స్ తర్వాతనో 1 ఇయర్ తర్వాతనో సరోజ మేడం వచ్చారనమాట. సరోజ గుళ్ళపల్లి మేడం వచ్చారు పొద్దుటూరుకి. ఆమె గూడా ఒక ఎక్స్‌పీరియన్స్ ఇలా చెప్తూ పైనుంచి కింద పడ్డాను. విపరీతమైన నొప్పొచ్చింది. గట్టిగా అరిచేశాను. అయితే ఆ లోపల ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటికొచ్చే లోపల ఆమె గూడా ఇలాగే, "అరే! ఇంత బాధైతాంది గదా! నేను ఎవరికి బాధ పెట్టానో కదా!" అని ఆమె గూడా ఒక క్షమాపణ చెప్పానంట. చెప్పుపోయింది. తర్వాత ఆమెకు నొప్పి లేదు. ఆహ్, లోపలున్న ఫ్యామిలీ మెంబర్స్ బయటికొచ్చేసరికి ఆహ్, ఈమె సైలెంట్‌గుంది. కనీసం అబ్బా! అమ్మ గూడా అనడం లేదనమాట. అంత గట్టిగా అరిచిందే. మరి వచ్చేసరికి అస్సలు ఏమి ఈమె అసలు ఏమి అనడం లేదు. ఏమైందో అని అనుకున్నాననమాట. డాక్టర్ దగ్గర చూపిస్తే కాలంతా గూడా చాలా ట్విస్ట్ అయిపోయి చాలా ఇదిగా ఉందనమాట. డాక్టర్ దగ్గర చూపిస్తే అసలు చాలా సీరియస్‌గుంది ఆమె పరిస్థితి. ఆమెకు చాలా విల్ పవర్ ఉందేమో, అందుకని ఆమె నొప్పి అనట్లేదేమో అని ఆయన మాత్రం ఆ కాలంతా గూడా సరిచేసి, కంపల్సరీ ఇన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారంట. ఆమె కూడా ఎందుకిలా జరిగింది అని తను అనుకుంటున్నప్పుడు, అప్పుడు తను గమనించిందనమాట. పెయిన్ ఉన్నింది. పడినప్పుడు పెయిన్ ఉన్నింది. కానీ ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపంతో ఎప్పుడైతే మనం హార్ట్‌ఫుల్‌గా ఆ సారీ చెప్పినామో అక్కడ పెయిన్ లేదండి. సో, మనం ఈ నొప్పిని గాని, బాధని గాని ఎందుకు అనుభవిస్తాము? అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకోవడానికి. మరి ఆ జీవి పొందిన బాధ మనం పొందితేనే గదా! మళ్ళా మనం అలా చేయకూడదు అనేది మనకు తెలియాలనే మనం మన ఆత్మస్థితిలో మనకు మనమే ఇవి వేసుకున్న మరి ఆ ప్రణాళికలనమాట. ఈ కష్టం గావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఇక్కడ ఎప్పుడైతే మనం హార్ట్‌ఫుల్‌గా వాటికి క్షమాపణ చెప్తామో, ఇక్కడ మనకు రావాల్సిన జ్ఞానం అందుతోంది. అంటారు గదండీ! జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. ఈ కర్మ ఏం చేసినా పోదు. ఎలా పోతుంది అంటే, జ్ఞానం అనే అగ్నిలో ఆ కర్మ అనేది ఎళ్ళిపోతుందనమాట. సో, ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని పొందుతామో, మరది క్షణాల్లో గూడా ఆ కర్మ దగ్ధమైపోవచ్చండి. అలా ఎంతో గొప్ప సూత్రాలు మనకు అందించారు. అంగీకరించడం, క్షమాపణ కోరుకోవడం, గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చూపించడం. ఇవి నిజంగా చాలా వండర్‌ఫుల్ లాస్ ఆఫ్ ది లైఫ్ అండి. ఎంతో అద్భుతమైన సూత్రాలు. అద్భుతంగా జీవించడానికి. ఇవి ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ వస్తామో, నిజంగా మరి నేను చెయ్యి ఇరిగి అబ్బా! అమ్మ అనుకుంటా మరి ఉండాలి నేను. అలాంటిది నొప్పి లేదు. ఇంట్లో చిన్న బిడ్డని చూసుకున్నట్లు చూసుకున్నారు. అయ్ చిన్న పిల్లని ఎలా గోము చేస్తారో అలా చేశారండి. అంత బాగా చూసుకున్నారు. అంటే అక్కడ నేను ఆహ్, ఏదైతే నేను అనుభవించాలో, ఎప్పుడైతే మనం ఆ సరైన జ్ఞానంతో మనం ఆ క్షణాన్ని మనం చక్కగా యుటిలైజ్ చేసుకున్నామో, అది మొత్తం మారిపోయింది. సిట్యుయేషనే మారిపోయింది. రీసెంట్‌గా మా అమ్మాయికి మ్యారేజ్ చేశామండి. చాలా రీసెంట్‌గా జరిగింది. ఇంగ మ్యారేజ్ ఆహ్, ఫిబ్రవరి 2 మ్యారేజ్ చేశాం. మా అత్తగారు అసలు చాలా బాగున్నారు. ఆమె చాలా
మంచి ఆరోగ్యవంతురాలు. చాలా బాగుండేవారనమాట. అట్లాంటి జనవరి ఫస్ట్ వీక్‌లో సిక్ అయిపోయారు. డాక్టర్స్ దగ్గర చూపిస్తే ఆమ వాల్స్ బ్లాక్ అయ్యాయి. యాంజియోగ్రామ్ చేద్దాము. ఏజ్ పెద్దది గదా! బైపాస్ ఒద్దు అనన్నారు. సరే అని చెప్పేసి బెంగుళూరు పిలుచుకెళ్లారు. మా ఆడబిడ్డలు వాళ్ళంతా ఆడున్నారు. మేము చూపిస్తామని మా బావగారు వాళ్ళంతా గూడా బెంగుళూరుకి పిలుచుకెళ్లారు. సో, ఓకే. తను హాస్పిటల్‌లో చేరింది. ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని చూపిస్తున్నారు. సీరియస్ ఏం లేదు అనుకున్నాక మేము మళ్ళా ఇక్కడ పెళ్లి పనులు మొదలుపెట్టాం. ఇంగా ఆమ రేపటి రోజున ఆహ్, ఇంగా హాస్పిటల్‌లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని అనుకుంటున్నప్పుడు, ఆ రోజు నైట్‌కి ఆమెకి స్ట్రోక్ వచ్చిందండి. స్ట్రోక్ వచ్చి వెంటిలేటర్‌లో పెట్టారు. ఎలా ఉంటుంది చూడండి పరిస్థితి. ఇంకొక 15 రోజులకి బిడ్డ పెళ్లి ఉంది. ఈమెని ఇప్పుడు వెంటిలేటర్‌లో పెట్టారు. ఏం చేయాలో ఏమి అర్థం కాలేదండి మాకైతే ఫస్ట్. మా హస్బెండ్, మా అబ్బాయి ఎళ్ళిపోయారు. బెంగుళూరుకెళ్ళిపోయారు. నేను, పాప మాత్రం ఇంట్లో ఉన్నాం. ఒక థాట్ రిలీజ్ చేద్దాము అనంటే కూడా ఆమె ఆరోగ్యం గురించి గావచ్చు, ఆమె పరిస్థితి గురించి కావచ్చు, ఏదన్నా ఆ సంకల్పం చేద్దామంటే గూడా లోపల నుంచి ఒకటే క్వెషనింగ్ అనమాట. నీ ఆలోచన, నీ యొక్క సంకల్పము ఆమెని ఇబ్బంది పెట్టేదైతే నీకెంత వరకు హక్కుందాడ? నువ్వలాంటి థాట్ రిలీజ్ చేయడానికి నీకే హక్కుంది? అని లోపల నుంచి మరి ఆ క్వెషన్ ఒస్తుంది నాకు. సరే అప్పుడు నేనేమనుకున్నా అంటే, మనకేం చెప్తారండి? ఏం కావాలో అది కోరుకోవాలి. మనకు రహస్యంలో గాని, ఇంకో చోటంతా గూడా ఏం చెప్తారు? నీకేం కావాలో అది మాత్రం కోరుకో. మనం ఏం చేస్తాము? ఆరోగ్యం కావాలంటే, నాకు రోగం రాకూడదు. ఇట్లా కోరుకుంటాం. ఏం చెప్తారంటే అలా కోరుకోకూడదు. నాకు సంపూర్ణ ఆరోగ్యం కావాలి. ఇలా మన ఆలోచన ఉండాలి కదా! సో, ఇవన్నీ నేర్చుకుంటూ వస్తున్నాం గదా! సో, అక్కడ నేనేమనుకున్నా అంటే, ఓకే. రైట్. ఇక్కడ ఈమె గురించి ఎలాంటి సంకల్పం చేసినా కూడా అది నాకు ఆ హక్కు లేదు. సో, ఇప్పుడు నాకేం కావాలి? పాప పెళ్లి బాగా జరగాలి. పాప పెళ్లి జరగాలంటే ఈమె సెట్ అయిపోవాలి. ఈమె సెట్ అయితే ఆటోమేటిక్‌గా పాప పెళ్లి జరుగుతుంది గదా! అని చెప్పేసి నాకేం కావాలి? అది మాత్రమే ఆలోచన చేయాలి. సో, అదే నేను థాట్ రిలీజ్ చేస్తూ వచ్చిన. అమ్మాయి పెళ్లి జరగాలి. అన్నీ అనుకున్న విధంగా చక్కగా జరిగిపోవాలి. అన్నీ అద్భుతంగా జరగాలి. అంతా మంచే జరగాలి. అండ్ ఒక బుక్‌లో నేను చదివానండి. మనం మామూలుగా మన రిలేటివ్స్ గానీ, మన మన వాళ్ళు కానీ ఎవరైనా బెడ్ మీద ఉంటే వాళ్ళకి బాగైపోవాలి అని అనుకుంటుంటాం కదా! ఆ బుక్‌లో ఏం చెప్పారంటే, మనము అలా కాదంట కోరుకోవాల్సింది. దేని వల్లనైతే వాళ్ళకి అత్యంత మంచి జరుగుతుందో, అది వాళ్ళకు జరగాలి అని కోరుకోవాలంట. ఒక పెద్దావిడ ఉంటుంది. ఆమెకు చనిపోవడమే మంచిది. ఆమెకక్కడ మరణము వరమనమాట. అలాంటప్పుడు మనం పోయి ఆమె బాగైపోవాలి, ఆమె బాగా బతకాలి అని అన్నప్పుడు అది శాపం అయిపోతుంది. సో, ఏమంటారంటే ఒకసారి చిన్న బిడ్డే కావచ్చు. కానీ ఆ బిడ్డ ఆయుష్షు అంతే కావచ్చు. తన లైఫ్ స్పాన్ అంతవరకే కావచ్చు. సో, అక్కడ తనకు అవసరం కావచ్చు. సో, మనము ఆహ్, ఇలా అంతా కోరుకోకూడదంట. ఏం కోరుకోవాలంటే దేని వల్లనైతే వారికి అత్యంత మంచి జరుగుతుందో, అది వారికి అందాలి అని కోరుకోవాలంట. సో, అదే అండి. అందుకే నాకు ఆలోచన రానివ్వలేదు. అదే కోరుకున్నా. ఏదైతే ఆమెకు మంచో అదే జరగాలి. అండ్ ఏం కావాలి నాకి? ఇక్కడ అమ్మాయి పెళ్లి జరగాలి. సో, ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అయిపోతాయి. ఇదే అనుకుంటూ వచ్చినానండి. మా బ్రదర్ అబ్రాడ్‌లో ఉన్నాడు. ఆ అబ్బాయి రావాలి ఇంకో వారం రోజుల్లో ఇండియాకి రావాలి. పెళ్ళికి రావాలి. "ఏమక్కా" అని ఫోన్ చేస్తే, "ఏం లేదన్నా చూస్తా ఉన్నాము." ఏం జరుగుతుందా అని చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఏది చూడు ఇండెఫినిట్. ఏం చెప్పేకి లేదు మా పరిస్థితి. ఇండెఫినిట్. ఏం మాట్లాడేకి రాదు. జస్ట్ వాచ్ చేస్తున్నాం రా. ఏం జరిగితే అది కానీ. మీరు ఏమి క్యాన్సెల్ చేసుకోవద్దండి. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఇదే మాట చెప్పానండి నేను మా తమ్మునితోటి. అయితే అత్తమ్మ ఆమ రికవర్ అవ్వలేదు. ఆమె ఒక 2 డేస్ వెంటిలేటర్ మీద నుండి థర్డ్ డే ఏమో బాడీ వెకేట్ చేశారు. అక్కడ కూడా మేము ఆహ్
మా హస్బెండ్ తనతో కాంటాక్ట్‌లో అంటే తన సోల్‌తో కాంటాక్ట్ అయ్యేవాడనమాట. ఫస్టు తను గూడా అనుకున్నారు. అమ్మా నువ్వు చక్కగా హ్యాపీగా ఉండాలి అనే విధంగా అనుకున్నారనమాట. కానీ అక్కడ బెంగుళూరుకెళ్ళినంక ఐసీయూలో ఆమె పరిస్థితి చూసినాక ఆయనకి చాలా బాధేసింది. ఆ బాడీ విపరీతంగా షేక్ అయిపోతుందనమాట. విపరీతంగా తట్టుకోలేకపోతోంది. ఆమె బతకాలి అన్న ఆలోచన కూడా ఆమెకు శాపమేమో అనే విధంగా ఉంది ఆమె పరిస్థితి. సో, ఒకటే అనుకున్నారాయన. నీకు ఏదిష్టమైతే అది చెయి నువ్వు. ఇక్కడ నా బిడ్డ పెళ్ళనో, ఇంకోటనో, ఇంకోటనో నువ్వు ఏ ఆలోచన చేయొద్దు. నీకిప్పుడు ఏది నీకవసరమో, నువ్వు దాని ప్రకారం నువ్వు ఫాలో అయిపో. నువ్వింకేం ఆలోచన చేయొద్దు అని చెప్పేసి ఆమెకు ఆ సోల్ పరంగా రిక్వెస్ట్ చేశారనమాట. ఎప్పుడైతే ఈయన ఆ రిక్వెస్ట్ చేశారో, నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూనే ఆమె బాడీ వెకేట్ చేసేసింది. ఆమెకు ఆయనకు వాళ్ళ అమ్మగారు ఒక పంజరంలో ఆమె బంధించబడినట్లు కనిపిస్తోంది. బాడీ చూస్తే అలా ఉంది. అసలు ఆమె చాలా ఆరోగ్యవంతురాలు. అసలు ఆమెని ఏ రోజు మేము హాస్పిటల్‌లో ఎప్పుడు కూడా చేర్పించింది లేదు. అసలు ఆ పరిస్థితే ఆమెకు రాలేదు. ఆమె డైలీ గూడా అద్భుతంగా మెడిటేషన్ చేస్తుంది. ఆమె 3 అవర్స్ ఆనుకోకుండా చక్కగా కూర్చొని ధ్యానం చేస్తారండి. కనీసం వీపు గూడా రెస్ట్ తీసుకోరనమాట. అంత బాగా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మనిషి. మరి ఆమెనలా చూసేసరికి ఆయనకసలు చాలా బాధేసిందనమాట. ఒకటే అనుకున్నారు. నీకిక్కడ ఏదిష్టమో అదే చెయి నువ్వు. వేరే ఏమి నువ్వు ఆలోచన చేయొద్దు అని. మరి నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ ఆమె చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మేము చెప్పాం పెళ్ళికొడుకు వాళ్ళకి, "మీ ఇష్టం. మీరెలా చేసినా మీ ఇష్టమే. మీరు ఓకే అన్నా మీ ఇష్టమే. లేదన్నా మీ ఇష్టమే" అని చెప్పి మేము కంప్లీట్‌గా వాళ్ళు ఎలా చెప్పినా అలా అనుకున్నాము. వాళ్ళే వాళ్ళని అడిగి అంతా కనుక్కొని ఆహ్, మా పాప మ్యారేజ్ కూడా అండి మామూలుగా మా క్యాస్ట్‌లో మేమే చేయాలి. అమ్మాయి వాళ్ళం చేయాలి. కానీ ఇదంతా నిజంగా ఇవన్నీ మేము ఈ ఈ ప ఇవన్నీ అయినంక మేము చూసుకుంటే ఇదంతా ఒక డివైన్ ప్లాన్ ఏమో! ఆ డివైన్ ప్లాన్ అలా జరిగిపోతుందేమో జస్ట్ మేము ఊరికే చూస్తా ఉన్నామేమో అనిపిస్తుందనమాట. అమ్మాయి గల వాళ్ళమే యాక్చువల్‌గా మ్యారేజ్ చేయాలి. కానీ వాళ్ళ నాన్నకు తిరుమలలో పెళ్లి చేయాలని మొక్కుంది. మేమే మ్యారేజ్ చేసుకుంటాము అనన్నారు. అండ్ మ్యారేజ్ కూడా తిరుమలలో పెట్టుకున్నారు. సో, ఇక్కడ వాళ్ళే మ్యారేజ్ చేసుకుంటున్నారు గాబట్టి, ఏవి అడ్డంకులేమి అవసరం లేదు. ఆడపిల్ల పెళ్లి కాబట్టి ఈజీగా చేసేయొచ్చు. నో ప్రాబ్లమ్ అని చెప్పారు. సో, మేమిక్కడ ఏమి ఎటువంటి ఇబ్బంది పడకోకుండా చాలా సాఫీగా మ్యారేజ్ జరిగిపోయిందండి. ఇక్కడ జస్ట్ మేము చూస్తున్నాం. ఏం జరుగుతుందో చూస్తాం. ఏం చేసేకి రాదు మనము. ఏం చేసేకి రానప్పుడు ఎంత ఏడ్చినా, ఎంత మనము ఏమనుకున్నా ఏం చేసేకి రాదు కదా! సో, జస్ట్ వాచ్ చేద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. మన చేతుల్లో ఏం లేనప్పుడు మనం చేయాల్సింది అదే కదా! జస్ట్ వాచ్ అండ్ సీ. ఆ జ్ఞానాన్ని అందించారండి మాస్టర్స్. మనం చేస్తున్న ఆ సాధన మనం అలా కూర్చోవడానికి అవకాశం ఇచ్చింది. ఓకే. చూద్దాం. ఏమైతే అది కానీలే అని ఎంత మేము ఆహ్, సాక్షిగా ఉంటూ వచ్చామో, ఆ పెండ్లంత సజావుగా, అద్భుతంగా జరిగిపోయిందండి. మాకు ఎలాంటి ఇబ్బంది కలుక్కోకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, నిజంగా అంత అద్భుతంగా మరి అదలా సాఫీగా జరిగిపోయింది మాస్టర్స్. సో, అది మనం పొందే అద్భుతాలు అవన్నీ మనకు అందివ్వబడుతున్న గిఫ్ట్స్ అండి. ఆహ్, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఉండేదనమాట. ఆ అమ్మాయి గూడా చాలా చిన్న వయసు నుంచే ధ్యానం చేస్తూ వచ్చేది. ఆ అమ్మాయి ఎంత అద్భుతంగా తయారైపోయిందంటే, ఏదన్నా ఒక సిట్యుయేషన్ వచ్చిందనుకోండి, ఒక ఛాలెంజ్ వచ్చిందనుకోండి, ఆ అమ్మాయి ఒకటే అడుగుతుందంట తన సోల్‌తో. "నేను రెడీ. ఈ ఛాలెంజ్ ఫేస్ చేయడానికి నేను రెడీ. నా గిఫ్ట్ ఏది?" ఇలా అడుగుతుందంటండి. అంటే ప్రతి ఛాలెంజ్ మనకొక గిఫ్ట్‌ని అందిస్తుంది. కంపల్సరీ అందిస్తుంది. అది మనం ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం మార్చుకోవాల్సినటివి మార్చుకుంటామో, అసలు ఎన్ని అద్భుతమైన గిఫ్ట్స్ అందిస్తుందో మనకు ధ్యానం అనేది. మరి అవన్నీ కూడా మన జీవించే విధానాన్ని అద్భుతంగా మార్చేస్తాయి మాస్టర్స్. ప్రతి ఒక్క సిట్యుయేషనే ఎంజాయ్ చేయొచ్చు.
మేము ఈ 20 డేస్ స్పాన్‌లో బోత్ మరణము చూసాము. అలాగే మరి ఆ వేడుక ఉత్సవాలు చూసాం. మరి ఆ వివాహము చూసాం. ఎంత వండర్‌ఫుల్‌గా మాస్టర్స్ ఇదంతా గూడా జరిపించారంటే, నిజంగా నాకీ ఒక్కొక్కటి జరుగుతూ ఉండొచ్చే కొద్దీ, ఒక గ్రాటిట్యూడ్ అండి విశ్వం మీద. ఎంత గ్రాటిట్యూడో, ఎంత కృతజ్ఞతో, ఎంత కృతజ్ఞత చెప్పినా గూడా తనివి తీరనంత కృతజ్ఞత, ఆ ప్రేమ ప్రతి నిమిషం మేము ఎంజాయ్ చేసేలాగా చేసింది. ప్రతి నిమిషం ఎంజాయ్ చేశాము. నాకొకటే అనిపిచ్చేది. ఇంతమంది మాస్టర్స్ బ్లెస్సింగ్స్ మరి మాకున్నాయి. నేను మా పాప మ్యారేజ్ అయిపోయేటప్పుడు గూడా నేను ఏడ్చలేదండి. ఎందుకేడ్చాలి? ఇంతమంది మాస్టర్స్ ఇంత చక్కగా మనల్ని బ్లెస్ చేస్తుంటే, అందరలా కంటికి రెప్పలాగా తనని చూసుకుంటూ ఉంటే, ఎంజాయ్ కదా చేయాల్సింది. మనం చక్కగా ఆ సంతోషాన్ని గదా అనుభవించాల్సింది. అని నాకు మా నా భర్త ఏడుస్తున్నాడు. మా అబ్బాయి ఏడుస్తున్నాడు. వాళ్ళని చూసి మా పాప ఏడుస్తుంది. నాకు మాత్రం నేను వాళ్ళకి టిష్యూలు ఇస్తూ వచ్చాననమాట. "అరే! మేకప్ అంతా పాడైపోతుంది. నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వెందుకు ఏడుస్తావు?" అని నేను వాళ్ళని జోక్ చేస్తూ సో, అసలు కనీసం మన వాళ్ళని అలా ఏడుస్తున్నప్పుడు మనకు గూడా ఆటోమేటిక్‌గా కంట్లో నీళ్ళు తిరుగుతాయి. మనకు ఏడుపు రాకున్నా ఆ నిమిషంలో వాళ్ళని చూసినప్పుడు మనకు గూడా వస్తది గదా! ఫీలింగు. అస్సలు లేదండి. ఒకటే జాయ్ అంతే. ఇంతమంది అద్భుతంగా తనని చక్కగా ఒక కొత్త లైఫ్‌లోకి తనని ఎంటర్ చేస్తా అంటే, ఎందుకు మనం బాధపడాలి? అది ఎంజాయ్ చేయాల్సిన మొమెంట్ అని చెప్పేసి, నిజంగా మా పాప పెళ్లి యూనివర్స్ నాకిచ్చిన బహుమతండి. యూనివర్స్ ఇచ్చిన బహుమానం. మనం చేయవలసింది చేస్తే, విశ్వం తను చేయవలసింది తను చేస్తుంది. అది 100% నా లైఫ్‌లో నేను చూసానండి. ఎన్నో సిట్యుయేషన్స్‌లో అండ్ ఇది ఇంగా అద్భుతమైన గిఫ్ట్ నాకు. పెద్ద గిఫ్ట్. సో, అది కదా మాస్టర్స్. అదే కదా జీవించే కళని ఆ గురువుగారు అందించారు మనకి. ఎలా జీవించాలి? ఎలా మాట్లాడాలి? మనం ఇతరులని నొప్పి పెడుతున్నామా? సవ్యంగా మాట్లాడుతున్నామా? ఈరోజు ఒక సబ్జెక్ట్ చూస్తుంటే దాంట్లో చెప్తున్నారనమాట. ఇంకొకరిని దూషిస్తున్నాము. ఇంకొకరిని కామెంట్ చేస్తున్నాము. ఇంకొకరి మీద గాసిప్ చెప్తున్నాము. దానికి ఫస్ట్ విట్నెస్ ఎవరండి? మన సబ్‌కాన్షియస్ మైండే. సో, ఈ నెగెటివ్స్ అంతా గూడా మనం ఇంకోరికి మనం చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ అంతా గూడా మనం స్టోర్ చేసేసుకొని, ఆ ఎనర్జీ అంతా గూడా బ్లాక్స్ లాగా క్రియేట్ చేసుకొని, మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి. సో, మనమేమనుకుంటున్నామంటే అవతల వాళ్ళని తిడుతున్నాం. అవతల వాళ్ళని అవతల వాళ్ళని కదా మనము ఇబ్బంది పెడుతుంది. మనం కాదు గదా! అనుకుంటున్నాం గానీ, ఫస్ట్ దాని రిజల్ట్ పొందుతున్నది మనమే. ఫస్ట్ దాన్ని చవి చూస్తున్నది మనమే. మనకు తెలియట్లేదు. అవే మన అనారోగ్యాల్లాగానో, లేదంటే ఆహ్, ఎన్ని ఉన్నా గూడా ఒక్కోసారి ఆ సక్సెస్ ఉండదు. లేదా ఎన్నో సిట్యుయేషన్స్‌లో మనము నొప్పి అవి అనుభవిస్తుంటాం. ఎందుకంటే ఇవన్నీ గూడా మన ఎనర్జీస్‌లో బ్లాక్స్ అయిపోయాయవి. సో, ఇతరుల్ని కాదు మీరు ఇబ్బంది పెడుతుంది. మీకు మీరే మీ ఎనర్జీస్‌లో దాన్ని బ్లాక్స్ చేసేస్తున్నారు. అక్కడ సవ్యంగా ఆ శక్తి ప్రవాహం జరక్కోకుండా మనకు మనమే వాటిని క్షీణింపజేస్తున్నాం. సో, మనం మాట్లాడే విధానం ఇతరుల్ని కామెంట్ చేస్తున్నామా? ఇతరుల్ని తూలనాడుతున్నామా? మనము మన మాట మీద సరే అంటే మనం ఏది చెప్తున్నామో అది ఆ వాక్ పరిపాలన లేదా? ఆ మాట సత్యంతో కూడుకొని లేదా? మన వాక్‌శుద్ధిని మనమే కోల్పోతాము. వాక్‌శుద్ధిని కోల్పోతున్నాము. మన ఎనర్జీని డ్రైన్ చేసుకుంటున్నాము. మన ఎనర్జీలో బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఎన్ని మనకు మనము వేసుకుంటున్న శిక్షలండి ఇవన్నీ గూడా. ఒక్క వాక్ సరిగ్గా లేకుంటే ఎలా ఉంటుందో చూడండి. ఆ మాట్లాడే విధానాన్ని సరిచేసే అతి గొప్ప సాధనమే ధ్యానము, ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానాన్ని ఆచరించాలి అన్నా, ఆ తెలుసుకున్నది మన జీవితంలో మరి మనం చక్కగా దాన్ని మేనిఫెస్ట్ చేయాలి అన్నా ఎంతో శక్తి కావాలి మాస్టర్స్. ఆ శక్తి అందించే సాధమే ధ్యానము.
మరి ధ్యానం ఎందుకు చేయాలి? ఊరికే ఇవన్నీ ఆచరిస్తే అయిపోతుందా అంటే, చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ మాటలు. మరి మనలో ఎందుకు మార్పు లేదు? కొత్తగా మరి పత్రి సార్ చెప్పిన మాట ఏదన్నా కొత్త మాటనా? ఏం కాదు. ముందు నుంచి చెప్తా అయితే ఆయన ఇంకా మనకు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పాడు. ఇంకా అద్భుతంగా అర్థం చేసుకునే విధంగా చెప్పారు. మరి ముందుకి ఇప్పటికి ఏం తేడా అంటే, ఆయన సాధనను కూడా దానికి యాడ్ చేశారు. ఎప్పుడైతే సాధన చేస్తా వస్తామో, ఆ శక్తి మనల్ని ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకునే విధంగా తయారు చేస్తుంది. ఆ సహనాన్ని మనం పెంచుకొని, అక్కడ ఒక్క నిమిషం ఇప్పుడు కోపమొచ్చేసిందండి. విపరీతమైన కోపమొచ్చేసింది. అవతల వాళ్ళని కొట్టాలన్నంత కోపమొస్తుంది. కానీ, మనం చేసిన సాధన ఆ లాస్ట్ క్షణంలో అయినా సరే మనల్ని ఆపేస్తుంది. ఇంతకుముందు పిల్లల్ని ఇష్టానుసారం కొట్టేసేవాళ్ళం. ఎవరి మీదో కోపమంతా గూడా పిల్లల మీద చూపించేవాళ్ళం. ఎవరి మీదో కోపమంతా గూడా ఇంట్లో వాళ్ళ మీద చూపించేవాళ్ళం. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎరుక వస్తుంది. అలా అనాలి అంటే గూడా, అలా మాట్లాడాలి అంటే గూడా ఎరుక వచ్చేస్తుంది. అరే! నేను తప్పు చేస్తున్నా కదా! నేనిలా అనకూడదు గదా! ఆ ఎరుక ధ్యానం వల్ల వస్తుంది మాస్టర్స్. ఎందుకు కావాలి మనకు శక్తి? ఆ క్షణం ఆ విచక్షణతో ఉండడానికి ఆ శక్తి కావాలి. క్షణం సరైన విధంగా జీవించడానికి ఆ శక్తి గావాలి. మరి ఆ శక్తి పెరగాలి అంటే అనునిత్య సాధన. సరి అయిన సాధన. మరి ఎంతసేపు మనము ఆ స్థితిలో ఉండగలుగుతున్నాం. ఎన్ని గంటలు కూర్చుంటున్నామనేది ఎప్పటి వరకు అంటే, ఆ ఆసన సిద్ధి వచ్చేంత వరకు. ఆసన సిద్ధి వచ్చినంక ఎంతసేపు ఆ నిశ్చల స్థితిలో ఉంటున్నాము. ఎంతసేపు మనము మనల్ని మనం గమనించుకుంటున్నాం. ఆ విట్నెసింగ్ స్టేజ్‌లో ఎంతసేపు ఉంటున్నాం. ఇది మనం గమనించుకోవాలండి. ధ్యానం చేసినంత సేపే గాదు. ధ్యానం చేయనప్పుడు కూడా మన ఆలోచనలెలా ఉన్నాయి. ఒక సినిమా చూస్తున్నాం. ఇంతకుముందు ధ్యానం చేయకముందు ఒక సీరియలొచ్చింది. అవతల వాడు కొట్టినాడు, లేదంటే తిట్టినాడంటే ఇక్కడ మనం గూడా ఎక్సైట్ అయిపోతాం. మనం కూడా వాళ్ళతో ఏడ్చేస్తాం. మనం కూడా వాళ్ళతో నవ్వేస్తాం. మనకు కోపమొచ్చేస్తుంది. ఆ సినిమాలో వాళ్ళని తిట్టేస్తాం. అత్తకు కోపమొస్తే ఆ ప్రతి అత్త తనని తాను కంపేర్ చేసుకొని కోడల మీద కోపం తెచ్చుకుంటది. సీరియల్ ఆ సీన్‌లు చూసి కూడా ఇక్కడ కోడళ్ళ మీద కోపాలొచ్చేస్తుంటాయి. ఆ కోడళ్ళకు ఆ సీరియల్‌లో ఉన్న అత్త మీద కోపం కాస్త ఇక్కడుండే అత్తగారుల మీద కోపమొచ్చేస్తది. ఎంతమంది కంటే కూతుర్నే కనాలనే సినిమా చూసి కొడుకుల్ని ద్వేషించిన వాళ్ళు ఎంతమందున్నారో. అంటే వాటితో మనం కొట్టుకుపోతున్నాం. అది అతను చూపిస్తున్నాడు. అది తెలుసుకోవచ్చు. అది సేమ్ ఇక్కడ జరుగుతాందా లేదా అనే విచక్షణ లేదు మనకి. ఆ విచక్షణ కోల్పోయి ప్రతి ఒక్కరిని మన లైఫ్ పార్ట్నర్స్‌తో కంపేర్ చేసుకోవడము. అక్కడ ఆ హీరో అన్ని ఫీట్స్ చేసినాడంటే అక్కడ డైరెక్టర్ డబ్బులిస్తున్నాడు వాళ్ళకి. ఇక్కడ మన వాళ్ళు అలా చేయట్లేదంటే ఇక్కడ మన స్థితిగతులేమున్నాయి? మన వాళ్ళు పెరిగిన విధానాలేమి? ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి అంటే మ్యారేజ్ అయిపోతేనే ఆహ్, ఆ సినిమాలో చూపించినట్లు హీరోయిన్ కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంది గదా! అలా రోజు చేసి చూస్తున్న అమ్మాయే పెండ్లయిపోతే మాత్రం విపరీతంగా మారిపోవాలి. మొత్తం అంతవరకు ఆహ్, ఒక లైఫ్ స్టైల్‌లో ఉన్న అమ్మాయి కంప్లీట్‌గా మారిపోయి, సేవలు చేసేయాలి అని అనుకుంటారు. అలాగే అబ్బాయిలు కూడా అంతవరకు ఫ్రీగా తిరిగిన వాడు ఒక్కసారిగా కంప్లీటెడ్‌గా బౌండెడ్ అయిపోవాలి. కంప్లీట్‌గా చెప్పిన మాట ఇనాలి. పెళ్ళాం చెప్పినట్లు ఇనాలి. ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేసేస్తూ ఉంటారు. అది సాధ్యమా అండి? మారతారు. ఖచ్చితంగా మారింటారు. బట్ ఏకదమ్మున 180 డిగ్రీస్‌లో చేంజ్ రావాలి. కంప్లీట్‌గా 360 డిగ్రీస్‌లో చేంజ్ రావాలంటే అది సాధ్యమవుతుందా? ఒక్కో రకంగా పెరిగింటారు. ఒక్కోరి పెరిగిన వాతావరణం ఒక్కో రకంగా ఉంటుంది. ఒకే ఇంట్లోనే అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు ఒకే రకంగా ఉండరు. ఒకరి ఆలోచన విధానం ఒక రకంగా ఉండదు. మరి బయట నుంచి వచ్చిన అమ్మాయి కానీ, ఆ బయట ఇంకో ఇంట్లో నుంచి వచ్చిన అబ్బాయితో గాని మనం ఉంటున్నప్పుడు మనలాగే వాళ్ళు ఆలోచించాలని ఎలా అనుకుంటాం? మనలాగే వాళ్ళు ఉండాలని ఎలా అనుకుంటాం? సో, ఆ ఓపిక వాళ్ళని వాళ్ళుగా యాక్సెప్ట్ చేసే ఓపిక ధ్యానం ద్వారా వస్తుందండి. ఎందుకు పిల్లలకి పత్రి సార్ ఎప్పుడు చెప్తారు. చిన్న వయసులోనే ధ్యానం నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం పొందడానికి, ఆ ఎరుకతో ఉండడానికి, ఎలా ఉండాలి చదువులు చదువుతూ ఉంటారు. ఫస్ట్ ఈ ఓసీగా ఉన్నారమనుకోండి. ఓసీ వాళ్ళకి ర్యాంకులు యాడొస్తాయిలే.
ఓసీ వాళ్ళకి ఉద్యోగాలు ఏడొస్తాయిలే. మనము ఆలోచన చేయడమే ఇలాంటి ఆలోచనలతో మనం చదువుతూ ఎగ్జామ్స్ రాస్తున్నాం. ఇలాంటి ఆలోచనలతో ఆ జాబ్ అప్లికేషన్స్ పెట్టినప్పుడు ఫస్ట్ ఏ ఆలోచన ఎళ్తుంది? ఓసీకి ఎలా వస్తుంది అన్నప్పుడు ఎందుకొస్తుందండి ర్యాంక్ మీకి? ఎందుకొస్తుందండి జాబు? ఓసీ అన్న ఆలోచన పక్కన పెట్టు. మనము ఆత్మస్థితిలోకొచ్చేసామండి. ఎవరెవరైతే ధ్యానం చేస్తున్నామో, వి ఆర్ నాట్ ఫిజికల్ బీయింగ్స్. ఓన్లీ ఫిజికల్ బీయింగ్స్. వి ఆర్ ద స్పిరిచ్యువల్ బీయింగ్స్. మనమిక్కడ ఆత్మతో కూడుకున్న వ్యక్తులం. అక్కడ వాళ్ళు భౌతిక జీవితాలు జీవిస్తున్నారు. మనం ఆత్మతో కూడుకున్న జీవితాన్ని జీవిస్తున్నాం. భౌతిక జీవితంలో ఉండే అన్నీ చక్కగా ఆనందిస్తూ, ఆత్మతో కూడా కనెక్ట్ అయ్యున్న దివ్యత్వాలం మనమంతా కూడా. సో, మిగతా వాళ్ళకన్నా మన మాటకు శక్తి ఉంటుంది. మన ఆలోచనకు మరింత శక్తి గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేస్తున్నాం కదా! ఆ శక్తి అంతా కూడా ఎలా వెళ్తుంది? మన మాట ద్వారా వెళ్తుంటుంది యూనివర్స్‌లోకి. మన ఆలోచన ద్వారా వెళ్తుంటుంది మన యూనివర్స్‌లోకి. అందుకే పత్రి సార్ ఏమంటారంటే, జ మన ప్రతి మాటని అందుకే ఆయన వాక్‌శుద్ధికి, వాక్‌క్షేత్రానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారండి. మన ప్రతి మాట యూనివర్స్‌లో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. మన జీవితాల్లోకి తీసుకొస్తుంది. అవతల వాళ్ళ జీవితాల్లోకి తీసుకొస్తుంది. అవతల వాళ్ళకి మంచి జరిగితే అది మనకు బ్లెస్సింగ్ అవుతుంది. అవతల వాళ్ళకి చెడ్డ జరిగిందనుకోండి, అది మనకు శిక్షణ అవుతుంది. సో, మన లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఒస్తున్నాయంటే వేరే ఎవరి వల్లో కాదు. నీ మాట, నీ ఆలోచన, ఎలాంటి ఆలోచన నీ యూనివర్స్‌లోకి పంపిస్తున్నావు, ఎలాంటి మాటను నువ్వు యూజ్ చేస్తున్నావు, వీటన్నిటి మీదే బేస్ అయ్యి ఉంటుందండి. సో, ఇక్కడ మనము మనకెందుకండి ఓసీలు అవంతా అవి వాళ్ళ లైఫ్ స్టైల్ అది. వాళ్ళ ఆలోచన అక్కడి వరకే ఉంది. మనకి ఏం కావాలో అది కోరుకుందాం. మంచి ఉద్యోగం రావాలి. మంచి ర్యాంక్ రావాలి. అదే కోరుకుని అదే ఆలోచనతో మనం చేద్దాం అక్కడ. ఆ ప్రయత్నానికి పూనుకుందాం. ఎందుకు రాదండి మనకు? మా అమ్మాయి 9 దాంట్లకి ఇంటర్న్‌షిప్‌కి ఆఫర్ పెడితే 9 వాళ్ళు అవకాశం ఇచ్చారు అమ్మాయికి. తను చేసుకుంది ఎక్కడ కావాలి అని. అక్కడ గూడా కన్‌ఫ్యూజన్ ఒచ్చింది తనకి. తనే నిదానంగా చేసుకుంది ఎలా కావాలి. ఈ సేమ్ ఇలాంటి సిట్యుయేషనే ఈ గవర్నమెంట్ జాబ్స్‌లోకి రావడానికి ఆ ఎగ్జామ్స్‌లో మా ఫ్రెండ్ బిడ్డ పాస్ అయితే తనకి మరి లేడీస్‌లో ఫస్ట్ అంటే 40 ర్యాంకో ఏమో వచ్చిందండి. తను గూడా తనకు కావాల్సినది 9 గవర్నమెంట్ కంపెనీస్‌లో ఉంటే తనకు కావాల్సినవి అలా ఉండాలండి మనం. ఆ చూసింగ్ అనేది మనం చేసుకోవాలి. ఎవరో వచ్చి ఇచ్చేది కాదు. అలా మనం తయారవ్వాలి. ధ్యానం చేస్తున్నాము అంటే మనం అంత అద్భుతంగా ఉండాలి. అలా ఎదగాలి. అలా జీవించాలండి. ఎప్పుడొస్తుంది ఇలాగా? మన ఆలోచన సరిగా ఉన్నప్పుడు ఆ రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. మన ఆలోచన అద్భుతంగా ఉన్నప్పుడు దాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు మనకి యూనివర్స్ అందిస్తుంది. ఆ అవకాశాలను మనం అందిపుచ్చుకొని దాంట్లో నడచాలి. అంతేగాని మళ్ళా పనంతా జేసి నిన్ను తీసుకుపోయి ఆ సీట్‌లో కూర్చోబెడుతుందని మాత్రం మళ్ళా ఆలోచించేయద్దండి. ఒక చిన్న కథ చెప్పుకొని మరి ఈరోజు క్లాస్ ఫినిష్ చేసుకుందాం. ఒక పూజారి ఉంటారు. ఆయన కృష్ణుని ఆలయానికి పూజారనమాట. ఆయన ఇంగ సర్వస్వం నువ్వే అన్న స్థితిలో ఉంటారనమాట. అంతా కృష్ణుడే, అంతా కృష్ణుడే అన్నట్లుంటారు. ఆ ఊరికి ఓసారి వరదలొస్తాయి. వరదలొస్తే ఒకరొచ్చి చెప్తారు. "స్వామి వరదలొచ్చినాయి. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి క్షేమంగా చేరుస్తాను స్వామి" అంటే, లేదు లేదు కృష్ణుడు చూసుకుంటాడు అంటారనమాట. సరే కాసేపటికి ఇంకొక ఆయనొస్తాడు. "స్వామి వరద జోరు పెరుగుతుంది. రాండి స్వామి నేను మిమ్మల్ని అలా నా బైక్‌లో తీసుకెళ్ళి నేను దింపేస్తానంటే, లే కృష్ణుడు చూసుకుంటారని. ఆ నీరంతా గూడా ఇంగా ఎక్కువైపోతుంది. ఆ పడవల్లో వస్తారనమాట. రా స్వామి పిలిచకపోతుంటే, కృష్ణుడు చూసుకుంటాడు. ఒక హెలికాప్టర్‌లో వాళ్ళు స్క్వాడ్ ఉంటుంది గదా! వాళ్ళు కూడా వస్తారు. రా అండి పిలుచుకుపోతామంటే, కృష్ణుడు చూసుకుంటారు. మొత్తానికి వరద నీరు కంప్లీట్‌గా వచ్చేస్తుంది. ఆయన గూడా ఆ నీటిలో మునిగిపోయి చనిపోవడం జరుగుతుంది. చనిపోయినంక కృష్ణుడు మరి కలవడం జరుగుతుంది. "నేను నిన్నంత పూజించానే, మరి నువ్వు రావాలి గదా! నా కోసము. నువ్వు రాలేదే, నువ్వొచ్చింటే నేను బతికుండేవాడిని కదా!" అని అడుగుతాడనమాట. అడిగితే, "నేను ఫస్టొచ్చి నీకు చక్కగా నేను వివరం తెలిపినాను. నువ్వు రాలా. మళ్ళా నేను బైక్‌లో ఒచ్చినాను. రా నిన్ను తీసుకెళ్తాను" అని. నువ్వు రాలా. మళ్ళా నేను పడవేసుకొనొచ్చినాను. నువ్వు రాలే. హెలికాప్టర్‌లో గూడా నేనొచ్చినాను. నువ్వు రాలే. మరి నేనేం చేయాలా అని అడుగుతాడు. కృష్ణుడంటే కిరీటం పెట్టుకొని రావాలా? అంతే గదండీ! భగవంతుడి తత్వం ఏమి? మనకు సహాయం చేసే తత్వం గదా!
మనల్ని ప్రేమించే తత్వం గదా! నువ్వు కిరీటం పెట్టుకొస్తేనే నేనొస్తానంటే పాపం కృష్ణుడికి ఆయన కాస్ట్యూమ్ లేదంట అప్పుడు. మరేం చేశాడు ఆయన రకరకాలుగా ఇచ్చినాడు. మరి వాళ్ళు అట్లా ఉంటుందండి. అంటే అవకాశాలు మనకి యూనివర్స్ అందిస్తుంది. మనం ఎప్పుడైతే ఒకటి కోరుకుంటామో, అది నెరవేర్చుకోవడానికి ఎన్ని అవకాశాలో యూనివర్స్ అందిస్తుంది. అలా కాదు మొత్తం పనంతా చేయి నాకు చేతుల్లో క్యాష్ పెట్టంటే అది సాధ్యం కాదు. సో, అది గమనించుకోవాలి. చేస్తున్నాం కదా! ధ్యానం చేస్తున్నాం కదా! నాకు డైరెక్ట్‌గా డబ్బులొచ్చి చేతిలో పడాలి అంటే, పడచ్చేమో నువ్వు చెయ్యి, తపస్సు చెయ్యి వస్తాడు డైరెక్ట్ వచ్చి అలా చేతిలో పడతాడేమో. ఎన్నేండ్లు చేస్తావు? సో, అసాధ్యాసాధ్యాలను గమనించుకునే విచక్షణతో మనం ఉండాలి మాస్టర్స్. ఆ అనునిత్య విచక్షణ సాధన మనకందిస్తుంది. సాధన ద్వారా పొందే శక్తి మనకందిస్తుంది. అంటారు కదండీ! బుద్ధి చెప్పినట్లు మనస్సు వినాలి. మనస్సు చెప్పినట్లు బుద్ధి వినకూడదనమాట. మరి ఆ బుద్ధికి ఆ శక్తి రావాలి అంటే సాధన చేయాలి. ఎప్పుడైతే సాధన చేస్తామో సరి అయిన బుద్ధి. బుద్ధి ఉన్నవాడు బుద్ధుడు. ఆ బుద్ధత్వాన్ని మనలో మేలుకొల్పుకుంటామనమాట. సో, ఈ అద్భుతమైన సాధనను, ఆత్మ విజ్ఞానాన్ని పత్రిసారి ఎన్నో కాన్సెప్ట్స్ ద్వారా ఎంతో అద్భుతంగా మనకు ప్రతి నిత్యము మన జీవితంలో భాగమైపోయే విధంగా ఎన్నో అద్భుతమైన విషయాలని ఆయన మనకు అందించారండి. ఆయన అందించిన ప్రతి ఒక్క వాక్కు గూడా మరి మనకి దాన్ని చక్కగా ఆచరించుకుంటూ వెళ్తుంటే ఎన్ని బహుమతుల్ని మనకు తెచ్చి అందిస్తుందో మన లైఫ్. మరి అలాంటి బహుమతుల్ని మనం చక్కగా అందుకున్నాము. మన జీవితాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకొని నిజంగా ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని మరింత మందికి చేరవేద్దాం మాస్టర్స్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఎంత అద్భుతంగా వివరించారో మేడం జీవించే కళను. అలాగే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీ యొక్క పేషెన్స్‌కు. మీ అత్తయ్య గారు కాలం చేస్తున్నారంటే కూడా అంతే ప్రశాంతంగా ఉంటూ ఆ పెళ్ళిని అంత అద్భుతంగా జరిపించారు అంటే, బాబోయ్! ఏమైపోతుందో ఏమో అక్కడ అక్కడ జరిగితే వీళ్ళేమనుకుంటారో ఏమో, ఆళ్ళేమనుకుంటారో ఏమో, అందరూ మనం పత్రికలు పనిచేస్తుంటాం అన్నీ అయిపోతూ ఉంటుంది. ఇలా ఎన్ని ఆలోచనలుంటాయో ఎన్ని మనం అనుకుంటూ ఉంటాము బాబోయ్! అంత ఆలోచనలుంటాయి. కానీ ఏదీ లేకుండా అంత ఈజీగా, అంత ప్రశాంతంగా మీరు దాన్ని జరిపించారు. కంగ్రాచ్యులేషన్స్ మేడం. ఇంకొక విషయం ఏంటంటే అసలు మీరు ఒక అమ్మాయికి పెళ్ళయ్యి చేసినట్టు అనిపించదు. అది గాడ్స్ గిఫ్ట్ ఏమో మీకు. అలా అస్సలు అనిపించట్లేదు. చాలా అద్భుతం. మీరు ఆ జీవించే కళ అనడంలో మొదలుపెట్టిందే దాంతో పోలికలు. ఒకరితో ఒకరు పిల్లలతో పోల్చడం కానీ, వాళ్ళను వీళ్ళను పోల్చడం గానీ, అలాగే ధ్యానం చేస్తూ ఎదుగుతున్న కొద్దీ ఆహ్, సీనియర్ అంటే సీనియర్ దగ్గరగా చూడండి. ఇది ఇంకా బాగుంది. దగ్గరగా లోపలికి వెళ్ళండి. దగ్గరగా చూడండి. మీరు కింద పడినప్పుడు ఆ పెయిన్ అనేది మీకు రాకపోవడం అనేది గూడా లేకపోతే బోన్ విరిగిందంటే ఇంత స్వెల్లింగ్ వచ్చేసి ఇంకా భరించలేక అమ్మో! అనేస్తుంటాము. అలా అంత పెయిన్ వచ్చినా కూడా మీరస్సల ఆ పెయిన్ అనేది మీకు లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేశారు హాస్పిటల్‌లో ఫ్యామిలీతో పాటి. ఎంత యెస్ మేడం. అద్భుతం గదా! అది గూడా మీకొక టైమ్ ఇచ్చిందేమో. ఇంకా కొంచెము సాధన చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి, వీడియోస్ వినడానికి. ఇవన్నీ గూడా అలా ఎంత బాగున్నాయో మీ ఎక్స్‌పీరియన్స్‌లు గూడా. నేను మీ క్లాసులు కూడా వినడం జరిగింది. మీరు చెప్పే ఎక్స్‌పీరియన్స్ గాని అవన్నీ మీరు మొదలుపెట్టినప్పటి నుంచి గూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో మాస్టర్స్‌తో కలవడము అదంతా గూడా. ఎక్సలెంట్ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్. మేడంతో ఎవరైనా డౌట్స్ ఉన్నా గానీ, లేదు మేడం గురించి మాట్లాడాలన్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి. యెస్. మీనాకు మరగాలి. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే లలిత మేడం.
ఆ ప్రత్యూష మేడం కూడాను ఆత్మ ప్రణామాలు. ఎంత చక్కని ఈ కాన్సెప్ట్ లో జీవించే కళ అంటే ఇది ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం మేడం. మనం ఏదో ధ్యానం చేస్తున్నాము, ప్రచారం చేస్తున్నాం అనేది కాకుండా ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తామో, ఎలా దాన్ని ఫేస్ చేస్తామో, ఎలా మనం దాన్ని రిసీవ్ చేసుకుంటామో, దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాము, ఎందుకని ఈ సమస్య మన జీవితంలో ఎందుకొచ్చింది అని కాకుండా ఎందుకు వచ్చిందని మనం క్వెషన్ యేసుకొని దానికి ఆన్సర్ కూడాను మనం తీసుకున్నప్పుడే అది ఎంతో బాగుంటుంది మేడం. చాలా ప్రతి ఒక్క విషయాన్ని కూడాను చాలా చక్కగా వివరించారు. మనం ధ్యానం చేయడం వల్ల కూడా ఎరుక పెంచుకోవడం వల్ల విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. ఇప్పుడు కొందరు వేరే వాళ్ళు ఒక సమస్యను రిసీవ్ చేసుకునే దానికి మనము ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మనం రిసీవ్ చేసుకునే దానికి చాలా తేడా ఉంటుంది మేడం. ఏదైనా ఒక సమస్యను అప్పుడే మన మాస్టరీ అన్నది మనకు బయట వస్తుంది. మా అమ్మాయి పెళ్ళప్పుడు కూడా అంతే. మా వారు ఏడ్చారు, మా చిన్నమ్మాయి ఏడ్చింది, మా అబ్బాయి ఏడ్చారు. నాకు మాత్రం రానే లేదు. మళ్ళీ మా అక్క అంటోంది, "అయ్యో! కళ్ళలో నీళ్ళు పెట్టుకోవే లేదంటే స్టెప్ మదర్ అనుకుంటారు." అని కూడా చెప్పిండాను మేడం. నిజంగా నాకు రాలేదు. మనకి రాకుండా ఎందుకు యాక్షన్ చేయాలా నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అంతే కదా! ఇప్పుడు హాస్టల్‌కి వెళ్తుంది. మనం చక్కగా తన ఫ్యూచర్ బావుంటుంది. తను చక్కగా చదువుకుంటుంది అని మనం ఎంతో సంతోషంగా పంపిస్తాము. ఇప్పుడు ఈ లైఫ్‌లోకి ఎంటర్ అయితున్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి? మనం ఎంత సంతోషంగా పంపిస్తే అక్కడ ఆ అమ్మాయి ఎంత సేఫ్‌గా ఉంటుంది కదా! నేను కూడాను అంతే. పెళ్ళప్పుడు కానీ, అక్కడ అమ్మాయిని వదిలినప్పుడు కానీ ఒక్క చుక్క కూడాను నేను నీళ్ళు పెట్టలేదు మేడం. వాళ్ళందరికీ అబ్బాయి తరఫు వాళ్ళందరికీ ఆశ్చర్యం అన్నమాట. మీరెంత ఇదిగా ఎలా ఉన్నారు? మీరేం చేస్తారని అడిగారు మేడం నిజంగా. అప్పుడు చెప్పాను మేము మెడిటేషన్ చేస్తాము. ఆత్మస్థైర్యము, జ్ఞానం ఉండబట్టి ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఎప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అన్నది ప్రతి క్షణం ఎరుక అన్నది మనకు ఉంటుంది కాబట్టి నిజంగా చాలా చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని మీరు వివరించారు మేడం. మొన్న ఒక మేడం కూడాను చెప్పారు. సార్ ఒక ఒక పిరమిడ్ కట్టాలనుకుంటే ఇంత సైజ్ కడతాము, ఈ పేరు పెడతాము, ఇక్కడ కడతామని ఎన్నో రకాలుగా చెప్తారు కదా! ఏది యాక్సెప్ట్ చేయాలి ఏమి అని పత్రి సార్‌తో అన్నప్పుడు సాక్షిగా ఉండు అని చెప్పినారంట మేడం సార్ కూడాను. అలా మనము ప్రతి ఒక్క సిట్యుయేషన్ కూడాను వస్తేనే ఎందుకొచ్చిందని బెంబేలెత్తి పోకుండా సరే ఏం జరుగుతుందో చూద్దామని సాక్షిగా ఉన్నప్పుడు మనకక్కడ అద్భుతమైన మార్పులు, అద్భుతమైన ఒక నేర్చుకోవడం అనేది ఉంటుంది. నిజంగా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అని మీరు ఇంకా చాలా అద్భుతంగా వివరించారు మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు థాంక్ యూ సో మచ్ మేడం. అలాగే కన్యకా పరమేశ్వరి పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ ఉంది కదా మేడం. యెస్ అక్కడికి ఎలా అమౌంట్ పంపించాలి అనేది చాట్‌లో అయినా ఏదైనా పెట్టండి మేడం. ఎవరికి తోచినంత వాళ్ళు హెల్ప్ చేస్తారు. మొన్న 3, 4 డేస్ నుంచి నాకు అనిపిస్తాంది మేడం. అక్కడికి నేను సెండ్ చేయాలా? ఎలా సెండ్ చేయాలా? ఎలా అని అనుకుంటాన్నాను. ఈరోజు మీరు కరెక్ట్‌గా వచ్చినారు. అందుకని యద్భావం తద్భవతి అన్నట్టు నాకు కూడా నా థాట్ 4, 5 డేస్ నుంచి వస్తానే ఉంది. మీరు వచ్చినారు మేడం ఈరోజు నిజంగా. థాంక్ యూ సో మచ్ మేడం. ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరు కూడాను ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచండి. మన జీవితంలో కూడాను మనం దీన్ని ఆచరింప చేసుకుంటూ నలుగురిని ఆచరింప చేయాలని కోరుకుంటున్నాను మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ట్రస్ట్‌ది నేను ఫోన్‌పే నంబర్ పెడతానండి చాట్‌లో. సో, ఓకే. ప్రతి ఒక్కరు మరి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. చాట్‌లో నేను పెడతానండి. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మేడంతో మాట్లాడాలన్నా మీ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా మేడం ఎలా చెప్పింది హ్యాండ్ రైజ్ చేయండి చక్కగా. ఓ.
సో మాస్టర్స్ మేడం గారు ఒక నెంబర్ సెండ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆ నెంబర్ తీసుకోండి. మీకు ఎంత వీలైతే అంత ఆ పిరమిడ్‌కు ఆర్థికంగా అలా సహాయం చేసి మన కర్మలను తొలగించుకోండి. అంతే మనం చేయాల్సింది అక్కడ ఆర్థిక సహాయం కాదు. మన కర్మలను తొలగించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు మాస్టర్స్. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది. అలాగే మీరు పంపించిన అమౌంట్ స్క్రీన్ షాట్స్ కింద మేడంకి షేర్ చేస్తే మేము రిసిప్ట్స్ కూడా వాట్సాప్లో అందజేస్తామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాదగిరి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం మేడం. నమస్తే. ఈరోజు ఒక అద్భుతమైన జీవించే కళను మీరు అద్భుతంగా చెప్పారు మేడం. మనిషి మనం ఏ విధంగా జీవించాలి, మనం ఎలా ఉంటున్నాం, అసలు మన వాక్శుద్ధి మరి ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉండాలి, ఆ ఆలోచన వల్ల మనం ఎలా మనం చేసుకుంటాము, దాని మీ సంఘటన ద్వారా ధ్యానం చేస్తే ఎట్లా ఉంటారు, మన ఛాలెంజ్ని ప్రతి ఛాలెంజ్ ఒక గిఫ్ట్గా అనేది చాలా అద్భుతం మేడం. నిజంగా అది వాస్తవం మేడం. అంటే ధ్యానం వల్ల ఎంత అద్భుతాలు జరుగుతాయి అనేది మాకు కూడా మేము చేస్తున్న అద్భుతంగా అనిపిస్తుంది. మీ జీవితంలో జరిగిన సంఘటనలు మాకు చెప్పడం వల్ల ఇంకా మాకు దీనిలో ఒక అద్భుతంగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ప్రతి ఒక్క ఛాలెంజ్ని గిఫ్ట్ అనేది కంపల్సరీ అవుతుంది. నిజంగా ఇది మన జీవితంలో కనబడుతుంది. మనకి ఏది కావాలో మాత్రం దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా అది ఆ విశ్వంలో పోయి మనకే అందుతుంది. మీ ఉదాహరణ ద్వారా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా అలా పాటిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అనేది మీ ద్వారా మాకు చాలా అర్థమైంది మేడం. చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నిజంగా అండి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిందే. మనకేం కావాలో అది కోరుకున్నాం. మనకి ఏది వద్దు దాన్ని వదిలిపెట్టేయాలి. కానీ మనం భయంతోనో, అక్కడ ఏమైపోతుందో అన్న ఆలోచనతోనో, మన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనో మనం ఏమనుకుంటామంటే ఎన్నో ఆలోచనలు చేసేస్తుంటాము. మనకు తెలియకుండానే విషయంలోకి ఎన్నో పంపించేస్తూ ఉంటామన్నమాట. సో, అలా కాకుండా ఇది నేను 'ఫకీర్' అనే బుక్‌లో చదివినానండి. దేని వల్లనైతే వారికి అత్యంత మంచి జరుగుతుందో అది వాళ్లకు అందివ్వబడాలి. ఇది నేను మా అబ్బాయికి హెల్త్ బాలేకుంటే కూడా అబ్బాయిని మేము ఉన్నట్టుండి అబ్బాయికి విపరీతమైన కడుపు నొప్పి. సో, ఆ అబ్బాయిని చేర్పించినప్పుడు కూడా ఒకటే అనుకున్నాను. మేము ఆ రోజు నైట్ అంతా మేము ధ్యానం చేస్తున్నాము. తనతో కూడా చేయిస్తున్నాను. బట్ కొన్నిసార్లు మనము వెళ్ళాల్సొస్తుంది గదా! అప్పుడు కూడా అదే అనుకున్నాను. దీనివల్ల అయితే అంటే ఏదైతే ఆయన అబ్బాయికి మంచిదో అదే మాస్టర్స్ అందించండి. ఇంక వేరే ఎందుకంటే తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం. దాని రిజల్ట్స్ చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. సో, అది చాలా నాకు బలంగా ముద్ర వేసిందండి. నాకు ఆ బుక్‌లో ఉండే ఆ టాపిక్ అనేది. సో, అందుకే అదే నేను చెప్తూ ఉంటాను. అదే నేను ఆచరిస్తూ వచ్చాను. అసలు మా అబ్బాయికి ఆపరేషన్ చేయాలి అన్నవాళ్ళు కాస్త ఒక పూట, ఇంకో పూట గడిచే కొద్దీ "ఏం అవసరం లేదమ్మా. ఇప్పుడు మెడిసిన్స్ ఇస్తాను. మళ్ళా కాంటే తగ్గిపోయినంక చూద్దాము" అని అన్నారు. మేము తగ్గిపోయిన తర్వాత కూడా రెగ్యులర్‌గా చెకప్స్ తీసుకెళ్ళాం. అసలాయన ఒక్కసారి కూడా ఆపరేషన్ గురించే ఎత్తలేదన్నమాట. కంప్లీట్‌గా అది అలా క్లియర్ అయిపోతూ వచ్చింది. సో, మనకు తెలియకోకుండానే ఇప్పుడు ఆపరేషన్ అవసరమేమో, లేకుంటే ఇంకోటేమో అని మనం ఏదో మంచి ఆలోచిస్తున్నాం అనుకోని వాటినే మనం రుద్దుతుంటాం అన్నమాట మనకు తెలియకోకుండానే. మాకు ప్రేమ్‌నాథ్ సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారన్నమాట. సముద్రంలో ఉన్నాము. మనకు మంచినీళ్ళు కావాలి. సో, మన ఆలోచన అంతా ఏముండాలి, మంచినీళ్ళు కావాలి. మిగతావి అది ఇట్లొస్తుందేమో, అట్లొస్తుందేమో, వాళ్ళిస్తారేమో, వీళ్ళిస్తారేమో ఇవన్నీ మనకెందుకు? మనకు మంచినీళ్ళు కావాలి. ఇదొకటి మన థాట్ ఉండాలి. వర్షమే వస్తుందేమో, ఆ విషయం నుంచి ఆ వర్షం ద్వారా మంచినీళ్ళు మనకు అందుతాయి. ఏదైనా జరగొచ్చు కదా! సో, ఇలానే జరగాలి, అలానే జరగాలి అని ఎందుకు అనుకోవాలి మనం? మనకు కావాల్సింది ఒక్కటి ఆలోచిస్తాం. నేను ఇట్లనే చేస్తాను, నాకు ఇట్లనే పొందుతానంటే అలానే అది కూడా జరుగుతుంది. అయితే ఇంకా వండర్‌ఫుల్‌గా జరగచ్చేమో. మనం డిసైడ్ చేయడం వల్ల మనకు తెలిసిన ఆ పరిధుల్లోనే అవి జరుగుతాయి మనకి. సో, ప్రతి ఒక్కటి మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకునే కొద్దీ
ఎన్ని అద్భుతాలు మన కోసం ఎదురు చూస్తుంటాయో, ఎంతమంది మన కోసము హెల్ప్ చేయడానికి, మనల్ని ఆ టైంలో ఆ ప్రేమను అందివ్వడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మనం ఈ జ్ఞానం తెలుసుకుంటే మనకు అద్భుతంగా తెలుస్తుందండి. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? రాఘవయ్య సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు మేడం. ఎట్లా జీవించాలి ఏంటనేది మీరు అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పారు మేడం. ఈ జీవన విధానం అనేది మన చేతిలో ఉంది కాబట్టి మనం ఆచరిస్తూనే ఇతరులకు నేర్పించే విధంగా ఉంటే బాగుంటుందని చక్కగా చెప్పారు మేడం. అది జరగాలి ఇది జరగాలి అనుకోకుండా మనకి ఎప్పుడు ఏది వస్తుందనేది మనం ఆటోమేటిక్గా మన ఆలోచన విధానంలోనే ఉంటుందనేది చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు మేడం. అదేవిధంగా మన మాస్టర్స్ చెప్పినట్టు వదిలేయకుండా ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది మన నూతన జీవితంలోకి ప్రారంభమైనట్లు లెక్క అనే విషయం చక్కగా చెప్పారు మేడం. మనం ఉంటున్నటువంటి వర్తమానంలో బతకాలని చెప్పారు. ఇంకా చాలా బాగుంది మేడం. అది మన చుట్టూ ఉన్న పరిస్థితులను అంగీకరించినప్పుడే మన జీవితం అనేది ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మనం ఇలాంటి జీవితం కావాలనే మనం అక్కడ పైలోకాల్లో మొత్తం మనం డిసైడ్ అయ్యి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు నాకు అలా ఉంది, నా తండ్రి ఇలా ఉన్నాడు, నా తల్లి ఇలా ఉంది, లేదంటే నా చుట్టుపక్కల వాతావరణం ఇలా ఉంది, వీళ్ళు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు, మనం అన్ని కావాలని కోరుకుని వచ్చినప్పుడు దానికి తగ్గట్టు ఉన్నప్పుడు మనం అంగీకరిస్తేనే మన బతుకు అనేది ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అనేది మీ మాటలో నాకు అర్థమైంది మేడం. అదేవిధంగా మన బంధువులు కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు దేని వల్ల వారికి మంచి జరుగుతుందో వారికి అది జరగాలని కోరుకున్నప్పుడు మాత్రం ఆ థాట్ రిలీజ్ చేసినప్పుడే వాళ్ళకి ఏదో జరుగుతుందో మనం నా తండ్రి బాగోవాలనో లేకపోతే నా చెల్లి బాగోవాలనో లేదంటే వాళ్ళు బయటకు రావాలని కోరుకోవడం వల్ల వాళ్ళ స్థితి ఎలా ఉన్నది అనేది వాళ్ళ థాట్ అనేది మనకు తెలియదు కాబట్టి ఆ విధానం కాకుండా ఇలా కోరుకోవడం వల్ల వాళ్ళకి అద్భుతం జరుగుతుందని మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు మీ అత్తయ్య గారి విషయంలో. చాలా అద్భుతంగా ఉందా మేడం. విశ్వం ప్రతి ఒక్క పని చేసేటప్పుడు కృతజ్ఞత తెలియజేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ విశ్వం మనకి ఏమి ఇవ్వాలనేది మనకి ఇస్తుంది కాబట్టి మనం ఏ పని జరిగినా చిన్నది జరిగిన మంచి జరిగిన చెడు జరిగినాయి ఏ విషయం ఏం జరిగినా గానీ మనం చక్కగా ఆ థాట్ రిలీజ్ చేసి కృతజ్ఞతగా భావంతో మనం జీవించినప్పుడు ప్రతిదీ ఆటోమేటిక్ గా మనకు అనుకూలంగానే మారుతుందనే విషయం నా లైఫ్ లో కూడా నేను ఈ ధ్యానంలోకి వచ్చిన 6 months లో ఒక్కోటి అనుభవిస్తూనే ఉన్నాను. మీరు చెప్పిన దాంట్లో ఇంకా అద్భుతంగా ఉంది మేడం. మనం ఇతరులకు తిట్టినప్పుడు కానీ బాధ పెట్టినప్పుడు కానీ అబద్ధాలు ఆడుతున్నప్పుడు కానీ మనం అది మనలో బ్లాక్స్ ఏర్పడటంతో పాటు మనకు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి అలాంటి థాట్స్ రిలీజ్ చేయకుండా ప్రతిదీ పాజిటివ్ యాక్టివిటీతో ఉన్నప్పుడు మనకు అలాంటి రోగాల నుంచి ఆటోమేటిక్గా మనకి ఈ జ్ఞానం తెలిసినప్పుడు దాని నుంచి ఎంత దూరంగా ఉంటే ఎవరైనా మాట్లాడుకుంటున్నా కానీ మనకు ఆలోచనప్పుడు అక్కడితో కట్ చేసేసి ఇది మన సరైన విధానం కాదు అని బయటకు వచ్చినప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి ఎంతో అవకాశం ఉంటుందని చక్కగా చెప్పారు మేడం. సరైన సాధన ద్వారా మనము అన్నింటినీ అర్థం చేసుకుంటూ వర్తమానంలో జీవించాలి. అదేవిధంగా చిన్న వయసు నుంచి పిల్లల దగ్గర నుంచి ధ్యానం చేయటం వల్ల వాళ్ళకి జ్ఞానం ఆటోమేటిక్ వస్తుంది. రేపు మనం ఎలా జీవించాలి, అందరితో ఎలా మెలగాలి అనేది చక్కగా వాళ్ళ జీవితము వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసుకొని రాసుకోవచ్చు మేడం. అదేవిధంగా మన ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మనకు విశ్వము మనకు కావాల్సింది అనేది అందిస్తుంది. బుద్ధి చెప్పినట్లు ఎప్పుడు మనసు వినాలి, కానీ మనసు చెప్పినట్లు బుద్ధి విందంటే ఆటోమేటిక్గా మనం పక్క ద్రోవపడుతున్నట్టేనే మన ఆలోచన విధానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ మనకి ఆటోమేటిక్గా వద్దన్న ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి దానికి దూరంగా ఉంటూ ఇప్పుడు వర్తమానంలో జీవించినప్పుడు మనకు భవిష్యత్తు అనేది మనం రాసుకుంటున్నట్లే లెక్క అని నా యొక్క ఉద్దేశం మేడం. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి రంగనాథ్ సార్ గారికి కృతజ్ఞతలు. మీ యొక్క స్పీచ్ మాత్రం అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం గారు చెప్పిన కాన్సెప్ట్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.